అక్కకి, అలాగే చిన్న పాస్టర్ గారు వందనాలు. పాస్టర్ గారు ఏది ఇక్కడ ఉందా? వందనాలమ్మ. చిన్న పాస్టర్ గారికి, చిన్న పాస్టర్ గారికి, అలాగే జాన్సన్ అయ్య గారికి, ఈ ప్రక్కన ఉన్న గాంధీ అయ్య గారికి, దైవజనులందరికీ నా వందనాలు. ఒకసారి అందరం 2 చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభువుకు స్తోత్రం చెప్దామా? చేతులు 2 ఊపుతూ ఒకసారి చెప్పండి గట్టిగా. కొంచెం మీరు హుషారుగా ఉంటే కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. ఎందుకనంటే మనం ఎన్ని చేసినా చివరికి మన బ్రతుకులు బాగు చేసేది దేవుని మాట. ఆ మాటే మన ప్రతి పరిస్థితిని సరిచేస్తుంది. ఈ మాట ప్రకటించబడుతున్నప్పుడు విశ్వసించిన వారు దేవుని మూలముగా మేలు పొందుకుంటారు. నమ్మిని దాన్ని స్వీకరించిన వారు తప్పక దేవుని కార్యాలు చూడగలుగుతారు. కనుక ప్రకటించబడుతున్నప్పుడు దేవుని వాక్కు మీద అందరం శ్రద్ధ కలిగి ఉందాం. చదవండి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం చూద్దాం. అది ఎక్కడికి పోదు, చిన్నగా చదువు. ఆ విత్తనం ఎగిరిపోయేటట్టు చెప్తున్నావు. సరిగ్గా చదువు, మళ్ళీ చదువు ఒకసారి. విత్తనము మంటి బెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది. అందరూ ఒకసారి ఈ మాట చెప్పండి. హలో, మీ దొంప దగ్గర నోరు తెరిచి మాట చెప్పంటాడు. అక్కడ చూస్తారు, ఎవరు నోరు తెరవరే? నోరు తెరిచి ఈ మాట చెప్పండి అందరూ. మల్లేష్ సార్ చదువు. అది మల్లేష్ చదువుతాడు ఒకసారి. మీరు అందరూ ఏనండి, ఈయన ఆ మాట చదవండి. తర్వాత ఇప్పుడు చెప్పండి ఈ మాట. ఏ మనుషులరా మీరు! ఆ మాట స్పష్టంగా చదవడానికి నోరు రాదేంటి మీకు? మామూలుగా ఈ ప్రకాశం జిల్లా అడుగు పెట్టినప్పుడు మిమ్మల్ని ఎవరిని తిట్టకుండా వాక్యం చెప్పాలని చాలా ట్రై చేస్తాను నేను, కానీ వల్ల కాదు. కనుక నేను తిట్టడం అలవాటే, మీరు పడడం అలవాటే, అన్నీ కామన్ అయిపోయినాయి. ఒకసారి అందరు కాస్త నవ్వుతూ 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు మిమ్మల్ని ఈ మాట చదవమంటున్నాను, నోరు తెరిచి ఎందుకు చెప్పమంటున్నానంటే, నాకు ఒక టీచర్ గారు చెప్పారు ఏంటంటే, మనం ఏదైనా ఒక విషయాన్ని విన్నప్పుడు ఒక 50% మన హృదయంలో ఉంటుంది. మనం తిరిగి దాన్ని పలికితే ఒక 75 నుంచి 80% వరకు గుర్తుంటుంది. దాన్నే చక్కగా వ్రాసేటప్పుడు 100కి 100% గుర్తుంటుంది. అందుకని సంఘాలలో అయ్యగారులు వాక్యం చెప్పేటప్పుడు నోరు తెరువు అనేది ఎందుకంటే, చెప్పబడిన మాట మీరు నోరు తెరిస్తే అది మీ హృదయాలలో స్థిరపరచబడుతుంది. అందుకు మిమ్మల్ని నోరు తెరవమనే. నువ్వు కదా వాక్యం చెప్పేది, మాకేం పనిరా అన్నట్టు చూస్తున్నారు మీరందరూ కూడా నోరు తెరిస్తే ఇప్పుడు ఈ మాట మనందరి గుండెలలో నాటబడునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏమని వ్రాయబడింది అక్కడ? విత్తనము మంటి బెడ్డల క్రింద కుళ్ళిపోతుంది అని వ్రాయబడింది. జాగ్రత్తగా మీరు వినాలి. దీనికి ముందు చాలా చరిత్ర జరిగింది. ఏమిటా చరిత్ర అంటే, ఇశ్రాయేలు దేశమంతా విపరీతమైన కరువు వచ్చేసింది. తినడానికి తిండి లేని దౌర్భాగ్య పరిస్థితి దేశానికి వచ్చేసింది. ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే, వేసిన విత్తనం వేసినట్లుగా చక్కగా పంట పండింది. పండిన పంట రేపో మాపో రైతు ఇంటికి తీసుకొని వద్దామని అనుకుంటున్న సమయంలో గొంగలి పురుగులు, మిడతలు, పసర పురుగులు, లెక్కలేని తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చి దేశమంతటి పంట నాశనం అయిపోయింది పూర్తిగా. ఇక ఎక్కడ కొంచెము కూడా నా పంట బాగా పండింది అని చెప్పిన రైతు ఒక్కడు కూడా లేడు.
అందరి పంటలు పూర్తిగా సర్వనాశనం అయిపోయాయి. అలాంటి సమయంలో ప్రవక్త యోవేలును ప్రభువు పంపించి తన ప్రజలతో కూడా మాట్లాడాలని ఆయన ఆశపడి ఎన్నో విషయాలు వారికి చెప్పాలని ప్రవక్త అయిన యోవేలును పిలిచి, నీ మూలముగా నేను నా ప్రజలకు కొన్ని సంకేతాలు ఇవ్వబోతున్నాను, వారి జీవితాలు బాగు చేయవలసిన సమయం ఆసన్నమైంది కనుక నువ్వు వెళ్ళి వాళ్ళతో కొన్ని విషయాలు చెప్పు అని ప్రవక్త అయిన యోవేలును వారి దగ్గరికి దేవుడు పంపాడు. దానికి ముందు జరిగిన సంగతులు ఇవన్నీ. పూర్తిగా పంటలన్నీ నాశనం అయిపోతే తినడానికి ఒక్కొక్కరి ఇంట్లో కొద్దిగా గింజలు మాత్రమే మిగిలాయి. మీకు అర్థమయ్యే శైలిలో చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించే. వేసిన పంటంతా నాశనం అయిపోతే ఇక ఇంట్లో మిగిలింది ఏమైనా ఉందంటే వాళ్ళు వండుకొని తినడానికి కావలసిన గింజలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ గింజలు ఉంటే వాటితో శుభ్రంగా వంట చేసుకొని భార్య, భర్త, పిల్లలు, కుటుంబాలు కొన్ని రోజుల పాటు బ్రతకొచ్చు. అలా బ్రతకడానికి మిగిలిన ఆ కొద్దిగా గింజలు కూడా రైతులట తీసుకొని వెళ్ళి మరలా పొలములో ఆ విత్తనాలు విత్తారట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ముందేమైపోయినాయి విత్తనాలన్నీ? తెగులు చేత, పురుగుల చేత, మిడతల దండు చేత, రకరకాల శాపాల చేత అన్నీ నాశనం అయిపోతే మరలా పంట జోలికి వెళ్ళాలంటే కూడా భయపడవలసిన రైతు ఇంట్లో తినడానికి మిగిలిన గింజలు కూడా. మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు యజమాని ఆ గింజలన్నీ మూట కట్టుకొని పొలానికి వెళ్ళబోతున్నాడు. వెళ్ళి వీటినైనా విత్తుదాం, రాబోతున్న సంవత్సరానికి మన చేతికి పంట వస్తుందేమో అని ఆ గింజలైనా విత్తాలని తీసుకొని వెళ్ళబోతున్న సమయంలో ఏ ఇంట్లోనైనా భార్య కోరుకుంటుంది, ఏమండి మన దగ్గర మిగిలిందే ఈ కొద్దిగా గింజలు, ఈ కొద్దిగా గింజలు తీసుకెళ్ళి నువ్వు పొలంలో విత్తేస్తే పిల్లలు తినడానికి తిండి కూడా లేదు, ఇంట్లో మనం కనీసం గంజినీళ్ళు కాసుకోవడానికి కూడా గింజలు లేవు, ఇప్పుడు తీసుకెళ్ళి మరలా పొలంలో విత్తేస్తే ఎట్లా? కానీ రైతు ఆ గింజలు పొలానికి తీసుకొని వెళ్లకుండా ఉండడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. గింజలు తీసుకొని పొలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు రైతు మనసులో ఉండే ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నేను విత్తనము వేస్తే రాబోతున్న సంవత్సరానికి పంట మాత్రమే కాదు, ఆ తరువాత సంవత్సరానికి విత్తడానికి కావలసిన గింజలు కూడా ఈ విత్తనము మూలముగానే మనకు దొరకబోతున్నాయి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ గింజలు తీసుకెళ్ళి నేను ఎప్పుడైతే నాటుతానో వచ్చిన పంటతో సంవత్సరం అంతా తినొచ్చు అనుకుంటుంది భార్య. కానీ రైతు ఏమనుకుంటాడు, ఈ వచ్చిన పంట ఈ సంవత్సరం అంతా తినడమే కాదు, రాబోతున్న సంవత్సరానికి కూడా కావలసిన గింజలు ఈ విత్తనములోనే ఉన్నాయి. ఒక మాటలో మీకు చెప్పాలంటే తరతరాల భవిష్యత్తు ఇప్పుడు ఆ గింజలో ఉంది. స్తోత్రం. రైతు యొక్క భవిష్యత్తు ఆ గింజలో ఉంది, రైతు పిల్లల భవిష్యత్తు ఆ గింజలో ఉంది, రైతు యొక్క సమస్త జీవితం అంతా ఆ గింజల మీద ఆధారపడి బ్రతుకుతుంది. అంత ధైర్యంగా తీసుకెళ్ళి గింజలు నాటితే పొలంలో రైతు ఎదురు చూస్తున్నాడు. తీసుకెళ్ళి విత్తనం వేశాను, మొన్నటి వరకు తెగులు నాశనం చేశాయి, మొన్నటి వరకు పురుగులు నాశనం చేశాయి, మొన్నటి వరకు రకరకాల శాపం నా దేశాన్ని నాశనం చేసేసింది, ఈ సంవత్సరమైనా గట్టెక్కుతానేమో అని విత్తనం వేసి ఆశతో ఎదురు చూస్తుంటే ఎంత ఎదురు చూసినా వర్షపు చుక్క పడలేదండి. ఆ దేశంలో వర్షం పడలేదు. నిన్నటి వరకునేమో తెగులు నాశనం చేస్తే ఇప్పుడు వర్షలేమి ఆ భూమిని పూర్తిగా నెరవిడిచేటట్లుగా చేసేసింది. వర్షాలు పడలేదు, భూమి పూర్తిగా ఎండిపోయింది. రైతేమో ఆశతో తీసుకెళ్లి విత్తనం వేశాడు, వేసిన విత్తనం మంటి బెడ్డల క్రింద పడిపోయింది, అది మొలకెత్తే అవకాశం లేదు. మంటి బెడ్డలు పొలమంతా నేలంతా నెరవిడిచి ఆ గింజలన్నీ ఆ మంటి బెడ్డల క్రిందకి వెళ్ళిపోయి వెలుతురు లేక, తేమ లేక, ఎదగడానికి పైకి రావడానికి అవకాశాలు లేక ఆ క్రింద నలిగిపోతుంది. అదే సంగతి ఆ ప్రజలు గుండెలు బాదుకొని అంటారు, ఒకప్పుడు తెగులు నాశనం చేసిందయ్యా మా జీవితాన్ని, ఒకప్పుడు శాపాలు నాశనం చేసాయి మా జీవితాన్ని,
ఒకప్పుడు మా జీవితాన్ని పూర్తిగా రకరకాల పరిస్థితులు పాపములో శాపములో నలిగిపోయేటట్లుగా చేశాయి. మరలా ఏదో ఒక ఆశతో రాబోతున్న భవిష్యత్తు తరాల మీద ఉన్న ఆశతో తీసుకెళ్ళి విత్తనం వేస్తే ఇప్పుడు ఈ విత్తనము కూడా మంటి బిడ్డల క్రింద కుళ్ళిపోతుందయ్యా, నాశనం అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అని గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. రాత్రి మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీలో ఎంతోమంది భవిష్యత్తును గురించినటువంటి కలవరాల మధ్యలో బ్రతుకుతున్న వాళ్ళు కనబడుతున్నారు. నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది ఆలోచిస్తున్న వాళ్ళు కనబడుతున్నారు. రాబోతున్న తరాలు ఏ విధంగా మారబోతున్నాయి ఆలోచన చేస్తున్న వాళ్ళు కనబడుతున్నారు. నీలాగానే వాళ్ళు కూడా ఆలోచిస్తే రాబోతున్న తరాల భవిష్యత్తు అంతా ఇప్పుడు దేని క్రింద నలిగిపోతుంది చెప్పాలందరూ. మంటి బిడ్డల క్రింద నెరవిడిచిన నేలలో పూర్తిగా నాశన కోపములో నలిగిపోతుంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఈ విధంగా నాశనం అయిపోబోతుంది అన్నారు. అప్పుడు దైవజనుడు వాళ్ళందరినీ పిలిచి ఒక మాట అన్నాడు. ఏమనంటే, మీతో దేవుడు చెప్పమన్నాడర్రా ఒక మాట, మీరందరూ నట ఆయన వైపు తిరగండి అన్నాడు. చెప్పండి ఈ మాట ఒకసారి. మీరందరూ ఆయన వైపు తిరగండి. వీళ్ళు ఏం చెప్పారు? మా విత్తనాలన్నీ మంటి బిడ్డల క్రింద కుళ్ళిపోతున్నాయి, మా పంటలు తెగులు నాశనం చేస్తున్నాయి, మా పంటలను మిడతల దండు నాశనం చేస్తుంది, మా పంటలను పసర పురుగులు నాశనం చేస్తున్నాయి, మా పంటలను లెక్కలేని బలమైన జనాంగం నాశనం చేసేస్తుంది అయ్యా అంటే దైవజనుడు అంటాడు, ఇవన్నీ ప్రక్కన పెట్టండి, మీరు ఆయన వైపు తిరగండి. ఆయన మీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఆయన మీ భవిష్యత్తు తరాలకు దీవెన దయచేయబోతున్నాడు. మీ భవిష్యత్తు మంటి బిడ్డల కింద నలిగిపోతుందని కలవరపడుతున్న వారులారా, తిరగండి ఆయన వైపు. మరలా ఒక నూతన చిగురు మీలో పుట్టించబోతున్నాడు ఆయన. మరలా ఒక నూతన ఉత్సాహాన్ని పుట్టించబోతున్నాడు. మరలా నూతన ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. కుళ్ళి పట్టిపోతున్న నీ కుటుంబ వ్యవస్థని మరలా తిరిగి బ్రతికించబోతున్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఎక్కడెక్కడ నీ జీవితం నాశన కోపంలోకి వెళ్ళిపోతుంది, నా పిల్లల జీవితం నాశన కోపంలోకి వెళ్ళిపోతుందని కలవరపాటుకు గురై భవిష్యత్తును గురించినటువంటి భరోసా లేక బ్రతుకుతున్న వారులారా, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మంచి భవిష్యత్తుని ఈ తరాలకు దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మితే కుడి చేతి గట్టిగా ఆమేన్ చెప్పు. మంచి భవిష్యత్తుని కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. మంచి దీవెనకరమైన భవిష్యత్తుని తరతరాలు చూడబోతున్నాయి. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఒక్క విత్తనము మంటి బిడ్డల క్రింద కుళ్ళిపోతే ఏమవుతుంది? మీకు ఒక మాట చెప్పాను ఇప్పటి వరకు, ఏంటంటే భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందరూ చెప్పండి. ఎందుకు? ఒక విత్తనం కుళ్ళిపోయింది అంటే ఆ విత్తనం నుంచి వచ్చే పంట ఆ సంవత్సరానికి మాత్రమే కాదు, మరుసటి సంవత్సర పంటకి కావలసిన విత్తనాలు కూడా ఈ గింజలోనే ఉన్నాయి. అంటే ఒక్క విత్తనం కుళ్ళిపోతే తరతరాలకి వెళ్ళవలసిన దీవెన ఇక్కడే ఆగిపోతుంది. అది వాళ్ళ బాధ. రెండో బాధ ఏంటంటే, ఒక రైతు యొక్క విత్తనము కుళ్ళిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. అందరూ చెప్పండి, ఏం జరుగుతుంది? దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు కుంటిపడిపోతాయి. ఒక రైతు వేసిన విత్తనము కుళ్ళిపోతే దేశమంతా కరువు వచ్చేస్తుంది కదా. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ దేశంలో అప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? ఆధ్యాత్మిక లేమి కూడా ఆరంభమైందట. అందరూ చెప్పండి ఈ మాట, ఏం కలిగింది? ఆధ్యాత్మికమైన లేమి. ఒరే, విత్తనం వేసిన దానికి, పొలంలో వేసిన విత్తనానికి, ఆత్మీయ జీవితానికి ఏమిటండి సంబంధం? ఒక రైతు విత్తనం వేస్తే ఆ విత్తనము పండకపోతే, ఫలించకపోతే, నాశనం అయిపోతే ఆధ్యాత్మిక జీవితాలకి ఆ విత్తనానికి ఏమిటి లింకు? దాని గురించి ప్రవక్త వ్రాస్తూ అంటాడు, పొలంలో పంటలు పండక నాశనం అయిపోయినందువలన నైవేద్యము ఎవ్వరు దేవుని మందిరానికి తీసుకొని రాలేదట. చెప్పండి, ఏం తీసుకురాలేదు? ఇప్పుడు దేవుని మందిరములో దేవునికి అర్పించవలసిన బలిద్రవ్యములన్నీ ఆగిపోయాయి. దేవుని మందిరంలో జరగవలసిన పరిచర్య క్రమాలు ఆగిపోయాయి.
ఒక్క విత్తనము కుళ్ళిపోవడం వల్ల ఇన్ని నష్టాలు దాపురించాయి దేశంలో. వ్యక్తిగతమైన నష్టం కలుగుతుంది, ఆధ్యాత్మిక నష్టం కలుగుతుంది, కుటుంబ నష్టం కలుగుతుంది, దేశానికి నష్టం కలుగుతుంది. రకరకాల శాపాలన్నీ ఆ ఒక్క విత్తనం కుళ్ళిపోవడం వలనే జరిగింది. ఇవన్నీ చూసిన ప్రభు అంటాడు, నీ విత్తనం కుళ్ళిపోవడానికి వీలు లేదు, నేను మీ మీద ఒక వర్షమును కుమ్మరించబోతున్నాను. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవండి 2వ అధ్యాయం 22వ వాక్యం, 23వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 23వ వాక్యం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె కడవరి వర్షమును మీకు అనుగ్రహించి మీ కొట్లను ధాన్యముతో నింపును. చప్పట్లు కొడుతూ బిగ్గరగా ప్రభువుకు స్తోత్రం చెప్పండి. చపాలు గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇప్పటి వరకు భవిష్యత్తు కుళ్ళిపోతుందేమోనన్న కంగారు, ఆర్థిక నష్టము కలుగుతుందేమోనన్న కంగారు, ఆధ్యాత్మిక శాపం కలుగుతుందేమోనన్న కంగారు, కరువు వాటిల్లుతుందేమోనన్న కంగారు, రకరకాల పరిస్థితులన్నీ జీవితం మీద దాడి చేస్తుంటే తట్టుకోలేక ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు అంటాడు, మీరు ఏమీ కంగారు పడకండి. ఆ విత్తనం కుళ్ళిపోతుందని మీరు అనుకున్నారు, అదే విత్తనాన్ని మరలా నేను తిరిగి ఫలింప చేయబోతున్నాను. చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇక్కడ మీకు ఒక 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. విత్తనము మంటి బెడ్డల క్రింద ఉన్నది. అందరు ఈ మాట చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. విత్తనము చెడ్డదా, విత్తిన నేల చెడ్డదా? పెద్ద సైంటిస్టులాగా ఆలోచిస్తున్నారు. ఇదే సైంటిస్టులాగా బుర్ర బద్దలు కొద్దుకొని ఆలోచించుకునేదేం కాదు. మీకు తోచింది చెప్పండి. విత్తనము చెడ్డదా, నేల చెడ్డదా? రైతు తీసుకుని వెళ్ళి వేసిన విత్తనము మంచిది, కానీ వేయబడిన చోటు చెడ్డది. జాగ్రత్తగా గమనించాలి. విత్తనము చాలా మంచిది. విత్తనము ఎప్పుడు కుళ్ళిపోయిన విత్తనం కాదో, కానీ వేసిన స్థలము దాన్ని ఎదగనివ్వకుండా చేస్తుంది, దాన్ని పైకి రానివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? వేయబడిన ప్రతి విత్తనము 100 ఫలము దయచేయాలి. ఇది దేవుని ఉద్దేశం. వేయబడిన ప్రతి విత్తనము చక్కగా ఫలభరితంగా మార్చబడాలి. ఇది దేవుని ఉద్దేశం. ఇప్పుడు ఆ ఉద్దేశానికి భిన్నముగా నేల నెరవిడి చేసి ఆ విత్తనము యొక్క భవిష్యత్తును పూర్తిగా అణిచిపెట్టేసింది క్రింద. ఎప్పుడైతే విత్తనము యొక్క భవిష్యత్తు అణచబడిపోయిందో ప్రజలందరూ మేల్కొన్నారు. మేల్కొని దైవజనుడిని పిలిచి అంటారు, దైవజనుడా, మొన్నటి దాకా తెగులు నాశనం చేసిందంటే ఇప్పుడు నేల నెరవిడిచి నాశనం చేస్తుంది మా భవిష్యత్తుని, ఏం చేయాలి? దైవజనుడు అంటాడు, ఆయన వైపు మీరు తిరిగి చేయవలసిన ప్రార్థన చేయండి, తప్పక మీ మీద ఆయన వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. గట్టిగా చేయతామని చెప్పి ఒకసారి చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నేను నా ప్రభువుని బట్టి ధైర్యంగా ఒక మాట చెప్పనా, ఈ రాత్రి వరకు నీ భవిష్యత్తు ఏ మంటి బిడ్డల క్రింద నలిగిపోతుందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ఒక వర్షాన్ని కురిపించి నీ విత్తనమును ఫలభరితంగా నా దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పండి గట్టిగా ఆమేన్. ఇది ఏ నెల? వాళ్ళ తారీఖు ఎంత? ఇది ఆగస్టు నెల 20వ తారీఖు. మీరు నోట్ చేసి పెట్టుకోండి. రాబోతున్న తరాలకు ఈరోజు సాక్ష్యంగా మారబోతుంది. రాబోతున్న మీ కుటుంబాలకు ఈరోజు సాక్ష్యంగా మారబోతుంది. నా దేవుని బట్టి ధైర్యంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు ఏ నీ ఆశలు అడుగంటిపోయాయో, ఏ నీ ఆలోచనలు అడుగంటిపోయాయో, ఏ నీ ఆలోచనలంటే నీ శత్రువైన సాతాను మంటి బిడల కింద అణిచివేస్తూ ఉన్నాడో, అవే విత్తనాలు నీ జీవితంలో ఫలభరితంగా మారునుగాక. దైవ చిత్తానుసారంగా దేవుడు వాటిని ఫలభరితంగా మార్చునుగాక. ఆయన అంటాడు, మీరు ఏమీ కంగారు పడకండి, నెర విడిచిన నేల
వర్షము చేత తడపబడబోతుంది. ఆ వర్షము నేలని విత్తనమును ఫలించేటట్లుగా చేయబోతుంది. ఇప్పుడు చెప్పండి, నేల చెడ్డదా విత్తనం చెడ్డదా? నేలే చెడ్డది, విత్తనము చాలా మంచిది. మరి మన ఆధ్యాత్మిక కోణంలో కూడా ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనంటే ఒక విత్తనం కుళ్ళిపోవడం ఆర్థిక నష్టమే కాదు, ఆధ్యాత్మిక నష్టము కూడా వాటిల్లుతుంది. మరి ఆధ్యాత్మిక నష్టం వస్తే ఆటోమేటిక్గా మన భవిష్యత్తు అంతా చీకటిమయమైపోతుందిగా ఆధ్యాత్మిక జీవితంలో. కనుక ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుదముగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఒక 3 విషయాలు మీకు చెప్తాను ఆధ్యాత్మిక కోణంలో, మీరు జాగ్రత్తగా వినాలి. విత్తనము మంటి బెడ్డల క్రింద కుళ్ళిపోతుంది. చెప్పండి ఈ మాట. ఇప్పుడు విత్తనము చెడ్డదా, నేల చెడ్డదా? విత్తనము ఎప్పటికీ మంచిదే, కానీ వేయబడిన చోటు దాన్ని ఎదగనివ్వకుండా చేస్తుంది. ఒక 3 విషయాలు మీకు చెప్తాను. విత్తనం అంటే ఏమిటి అంటే, పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు చెప్పింది. యేసయ్య చెప్పిన 3 విషయాలు చదవండి. మొదటి మాట చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వాక్యం. విత్తనము దేవుని వాక్యం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యం కూడా చూడండి. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. విశ్వాసమే విత్తనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వాక్యం నుండి చూడండి. ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దాన్ని ఉపమించదము, అది ఆవగింజను పోలి ఉన్నది. అది ఆవగింజను పోలి ఉన్నది. అందరు నా వైపు చూడండి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. విత్తనము అనగా దేవుని వాక్యము. అందరు చెప్పండి ఈ మాట. వాక్యము వద్దు, చెప్పేది చచ్చు లేకుండా స్పష్టంగా చెప్పండి. ఒకసారి మన మన ప్రకాశం జిల్లా పవర్ చూపించి గట్టిగా చెప్పు. ఇదే నా పవర్. మీ పవర్ దగలయ్యా. అసలు ఆ పవర్కే పవర్ లేకపోతే అట ఏ మాస్టర్ మళ్ళీ నీకొందలే బాగానే పవర్. ఒకసారి అందరి చేతులు ఎత్తి గట్టిగా అల్లు చెప్పండి. ఇంకా గట్టిగా గొంతు ఓపెన్ చేసి చెప్పండి. ఈ పొగరతో చెప్పండి, విత్తనం దేవుని వాక్యం అని. ఇదేదో ముందు చెప్తే ఈ గోల ఉండదుగా నాకు. దేవుడికి స్తోత్రం. నాతో తిట్టించుకోకపోతే మీకు మనశ్శాంతి ఉండేదట్లేదు. హల్లెలూయా. చెప్పండి. మొదటిగా విత్తనము దేవుని వాక్యం. రెండవది విత్తనం అనగా విశ్వాసము. చెప్పండి. మూడవది విత్తనము అనగా దేవుని రాజ్యము. ఆ విత్తనం పొగరేమైంది? అయిపోయారు మళ్ళీ. గట్టిగా మొదటిసారి అంటే చెప్పారు, అంత గట్టిగా చెప్పండి. 3 మాటలు చెప్పండి. విత్తనం అనగా దేవుని వాక్యము, విత్తనం అనగా విశ్వాసము, విత్తనం అనగా దేవుని రాజ్యం. ఇప్పుడు ఈ విత్తనము మంటి బెడ్డల క్రింద ఏమవుతుంది? కుళ్ళిపోద్దా? వాక్యం కుళ్ళిపోతుందా? విశ్వాసం కుళ్ళిపోతుందా? దేవుని రాజ్యం కుళ్ళిపోతుందా? కుళ్ళదు. కాదు, మంటి బెడ్డల క్రింద అనపబడుతుంది, పైకి రావట్లేదు. కొంచెం జాగ్రత్తగా మీరు ఈ 3 మాటలు గమనిస్తే నేను క్లుప్తంగా చెప్పి వివరించి ముగిస్తాను. ఇప్పుడు ఆ వాక్యాన్ని గురించి మీకు వివరించాలంటే గంట పట్టుద్ది. అందుకని చాలా క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్లుగా ఒక 2-3 మాటలు వివరించి ఒక్కొక్కటి ముందుకు వెళ్ళిపోదాం మనం. ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్పు. విత్తనము అనగా
విత్తనము అనగా దేవుని రాజ్యం. ఇప్పుడు ఈ విత్తనము విత్తబడవలసిన చోట కాకుండా నెరవిడిచిన చోట విత్తబడినందువల్ల ఆ విత్తనము అక్కడ ఫలభరితంగా మార్చబడట్లేదు. ప్రభు అంటాడు, నేను వర్షాన్ని కురిపించి అదే స్థలాన్ని పంట పండించే స్థలముగా మార్చబోతున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు చేయబోతున్న 2 కార్యాలు ఏంటో తెలుసా? నీ ఆర్థిక శాపము కొట్టివేయబడబోతుంది, నీ ఆధ్యాత్మిక శాపం కూడా కొట్టివేయబడబోతుంది. 2 నేలలు ఫలభరితంగా మారబోతున్నాయి. చెప్పండి అందరు ఈ మాట. ఏ మాట? 2 నేలలు, గట్టిగా గట్టిగా చెప్పండి. 2 నేలలు ఫలభరితంగా మారబోతున్నాయి. 2 నేలల మీద ఆయన వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. భౌతికంగా నీ భూమికి కావలసిన పంటనిస్తాడు. ఆధ్యాత్మిక ఎండిపోయిన జీవితాన్ని పరిశుద్ధాత్మ వర్షముతో తడిపి ఫలభరితంగా మార్చబోతున్నాడు ఆయన. ఈ 2 కార్యములు ఏకకాలములో ఈరోజు దేవుడు జరిగించునుగాక. కుటుంబ ఆశీర్వాద కూటము అంటే అర్థం ఏంటో తెలుసా? కుటుంబం అంతా దీవించబడితేనే ఈ కూటానికి విలువ. స్తోత్రం. ఈ మందిరానికి వచ్చి నువ్వు ఒక్కదానివి దీవించబడిపోయి ఆయనేమో అక్కడ బ్రాందీ షాప్ దగ్గర దీవించబడితే కష్టం. అందుకని ఆధ్యాత్మిక కోణములో దీవెన కావాలి, భౌతిక కోణములో కూడా కుటుంబానికి దీవెన కావాలి. ఈ 2 కలిసి పొందుకొని ఇక్కడి నుంచి మీరు సంతోషముగా తిరిగి వెళ్ళుదురుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విత్తనం అనగా దేవుని వాక్యం. ఇప్పుడు ఈ వాక్యము ఎందుకు మంటి బెడల క్రింద ఎదగకుండా నాశనం అయిపోతుంది అంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక మాట చెప్తాను. సహజంగా దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. కొంచెం మీకు అర్థమయ్యే శైలిలో ఈ మాట వివరించాలి అంటే, ఒకసారి యేసు ప్రభు ఒక ప్రాంతంలో అడుగుపెట్టారు. ఆయన వెంట గుంపులు గుంపులుగా జనం యేసును వెంబడిస్తున్నారు. ఎంతమంది అంటే ఇసుకేస్తే కూడా కింద రాలదేమో అన్నంత జనం యేసును వెంబడిస్తున్నారు. ఇవన్నీ యేసు ప్రభు చూసి వారందరికీ చాలా చక్కటి విషయాలు బోధిస్తూ, వారందరి జీవితాల్లో అద్భుతాలు చేస్తూ మహాశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. ఆయన ఎవరిని పట్టుకుంటే వారు స్వస్థత పొందుతున్నారు. ఇక ఒక చోటుకు వెళ్ళిన తర్వాత ఆయన వారందరినీ ఒక చోట ఆపి వారికి దేవుని మాటలు ప్రకటించడం మొదలుపెట్టారు. యేసయ్య ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారో మొదట ఆమె అనుకుండే వాళ్ళు చిన్నగా లేచి జారుకున్నారు. ఆ మధ్యలో వాళ్ళు జారుకున్నారు. ఈ ముందో వెళ్ళిపోదామంటే ఈయనేమో గుడ్లు తెరిచి వస్తున్నారు. లంక ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కరు తెగించి ముందుకొచ్చి ఆయన శిష్యులు ప్రక్కన ఉన్నారు కదా, పేతురు, యోహాను, యాకోబు, మత్తయి, మరి వీళ్ళందరినీ పిలిచి ఇట్లా దగ్గర చెవులో చెప్తున్నారు. ఏమన్నా తెలుసా? ఈయన కానీ ఇట్లా ప్రకటించడం ఆపకపోతే రెండోసారి బుద్ధుంటే ఈయన దగ్గరికి రామని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయారు. మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఇక చివరికి ఆయన ఏర్పరచుకున్న వీళ్ళు మాత్రమే యేసు దగ్గర మిగిలారు. యేసు ప్రభు వాళ్ళని పిలిచి అడిగాడు, రే మనం ఆ ఊరు ఆ చివరి బయలుదేరినప్పుడు బోల్డ్ అంతమంది వెంబడించారు మనల్ని, ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఎవరు లేరు, మనమే మిగిలాం, ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయారట అంటే ఒక్కొక్కడు నీళ్ళు నవ్వులుతున్నాడు చెప్పలేక. మా దుడు కూడా ఉన్నాడు కదా, హడావిడిగా ముందుకొచ్చి నువ్వు ఇట్లా కానీ ప్రకటిస్తే రెండోసారి మన చర్చికి రామని చెప్పారు, వెళ్ళిపోయారు అన్నాడు. నేనేం చెప్పాను రా? వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసు నోట కఠినమైన మాట వస్తున్నందువలన మేము రెండవసారి మందిరానికి రామని చెప్పి ఆయనకే అని చెప్పి వెళ్ళిపోయారట. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు నోట ఏ మాట? గట్టిగా చెప్పారు, కఠినమైన మాట వచ్చింది, రెండోసారి రామ్ మేము ఈ చర్చికి, ఆయన దగ్గరికి రామని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయారు. యేసు ప్రభు పిలిచి, ఒరే అందరికీ బాధ కలిగిందంట, అందరికీ నొప్పి కలిగిందంటండి, అందరూ బాధపడ్డారంటండి, అందరికీ ఇబ్బంది అనిపించిందట నువ్వు ప్రకటించిన మాట, కనుక అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు వీళ్ళని కూర్చోబెట్టి అడుగుతాడు, మరి మీరు కూడా వెళ్ళిపోకపోయారా? ప్రకటించిన అవే మాటలు కదా మీరు కూడా విన్నారు, మరి వాళ్ళందరికీ కఠినం అనిపించిన మాటలు మీకు అనిపించలేదా? వీళ్ళు అన్నారు, నిన్ను విడిచి ఎక్కడికి వెళతామయ్యా, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. ఏ మాటలు ఉన్నాయి నీ దగ్గర? అందరూ చెప్పాలి, మిగిలిన వాళ్ళందరికీ. ఇప్పుడు ఇదే ప్రసంగం ఒకరికేమో కఠినంగా ఉంది, ఇదే ప్రసంగం ఒకరికేమో నిత్య జీవాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, ప్రకటించిన వాక్యము తప్ప, విన్న చెవులు తప్ప?
స్వీకరించిన హృదయం తప్ప? మాట్లాడాలి. అందుకని వాక్యము ఎప్పుడూ తప్పు కాదు, వాక్యము ఎప్పుడూ కుళ్ళిపోదు. ఆ వాక్యాన్ని స్వీకరించిన హృదయాన్ని బట్టి ఆ వాక్యము ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అదే మాట ఒకరికి నిత్య జీవాన్ని ఇస్తే మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదంటే ఆ హృదయమేమో దున్ని విత్తనము వేయడానికి అనువుగా సిద్ధపరచబడింది. ఈ హృదయమేమో నెరవిడిచి విత్తనం వేసినట్లుగా మంటి బిడ్డల క్రింద నలిగిపోవడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వరకు నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? నీలో విత్తబడిన వాక్యము నీలో ఫలభరితంగా మార్చబడుతుందా? విత్తబడిన మాటలు నీలో జీవాన్ని కలుగు చేస్తున్నాయా? విత్తబడిన వాక్యము నీలో పరివర్తన, నీలో మార్పును కలుగు చేస్తుందా అని మనం గమనిస్తే, చాలా మందిని మీరు గమనించండి, ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని వినేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పాడమ్మే పాస్టర్ గారు అంటే బ్రహ్మాండంగా చెప్పాడండి. ఏం చెప్పాడు? మాట్లాడరా? బ్రహ్మాండంగా చెప్పాడు. ఏం చెప్పాడమ్మే అన్సేట అని అడిగితే వీళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? అరిచాడే పాస్టర్ గారు. ఏం చెప్పాడు? మాట్లాడే. ఇప్పుడు నీకు తెలిసిన వాక్యం ఏంటంటే గట్టిగా అరిచి అంటే అది పెద్ద వాక్యం. నీకు గట్టిగా అరిచేస్తే పాస్టర్ గారు అరిచేసాడు కనుక వాక్యం బ్రహ్మాండంగా వచ్చేసింది. ఇది కాదు. ఆ వాక్యం నీ హృదయంలో ఎక్కడ నాటబడుతుంది? నెరవిడిచిన చోట నాటబడుతుందా? బ్రద్దలైపోయిన చోట నాటబడుతుందా? లేక వాక్యము విత్తడానికి అనువుగా సిద్ధపరచబడిన చోట ఈ మాట నాటబడుతుందో? ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. నా ప్రియ దేవుని సంగమా, ఒక దైవజనుడిగా కోరుకుంటున్నాను, విత్తనము ఎప్పటికీ కుళ్ళిపోదు. కానీ విత్తనము విత్తిన నేల సరి అయినదిగా లేనందువలన, విత్తనం అనగా దేవుని వాక్యం, విత్తబడిన నేల మన హృదయము. అందరూ చెప్పండి ఈ మాట. విత్తబడిన నేల మన హృదయం. ఇప్పుడు ఆ వాక్యము మన హృదయంలో ఎలా ఎదగాలి? 100 అంతలుగా ఎదగాలని చెప్పండి గట్టిగా. ఇప్పుడు విత్తువాను ఉపమానం దగ్గరికి వద్దాం. అందరూ అక్కడికి రండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 5వ వాక్యం. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాత్రి నెలలో పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమున పడెను. ముండ్ల పొదలు వాటిలో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నీళ్ళలో పడెను. అవి మొలిచి 100 ఫలించనెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. అందరూ నా వైపు చూడండి. విత్తిన వాక్కు, విత్తిన విత్తనం ఒక్కటే. అందరూ జాగ్రత్తగా వినాలి. రైతు చేతిలో ఉన్న విత్తనాలన్నీ ఒక్కటే, కానీ ప్రతి విత్తనము ఒక్కొక్క చోట నాటబడింది. ఒకటేమో త్రోవ ప్రక్కన, చెప్పండి ఈ మాట అందరూ. మరొకటి ఎక్కడ నాన్న? రెండోది రాతి నేలలో పడెను. మూడవది ముండ్ల పొదలలో పడెను. ఆ తర్వాత యేసయ్య ఏమన్నాడంటే, మరొక విత్తనం వెళ్ళి మంచి నేలలో పడింది. ఆ విత్తనం ఏం చేసిందట? అందరూ చెప్పాలి. 100 ఫలించెను. చెప్పండి ఈ మాట అందరూ. ఇప్పుడు ఆ విత్తనం ఎంత ఫలించింది? ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన వాళ్ళు తెలియక, ప్రభువా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపజేయి. ఈ 30, 60 ఎందుకు? యాగ్దమ్మనం అందుకు వెళ్ళం. ఎందుకంటే మన దరిద్రం అలవాటు అయిపోయి మనకి ఎప్పుడు ప్రార్థన చేసిన, ప్రభువా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా, ఈ 2 తీసి ప్రక్కన పెట్టే. దేవుని ఉద్దేశం ఏంటంటే నీ బ్రతుకు 100 అంతల ఫలభరితంగా మార్చబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. నీ కుటుంబం 100 అంతల దీవెనతో నింపబడాలి. నీ ఆధ్యాత్మిక జీవితం 100 అంతలుగా ఫలభరితంగా మార్చబడాలి. అది కదా దేవుడు కోరుకున్నాడు.
ఇవన్నీ ప్రక్కన పెట్టి అప్పుడప్పుడు మనకు తెలియకుండా మనమే పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేస్తుంటాం. ప్రభువా 30 దంతలు 60 దంతలు 100 దంతలు కంటే ఒకేసారి ఇస్తే గుండె ఆగిపోయేటట్టుంది ఈ అమ్మాయికి అని ఆయన ముందు 30 ఇస్తాడు. ఇక్కడ 30లో కూర్చుంటావు 20 సంవత్సరాలు, తర్వాత 60 ఇస్తాడు. ఆయన 60 ఇచ్చేసరికి నీకు 70 వస్తాయి. 100 చూద్దాం అనుకునేసరికి నా వల్ల కాదురా బాబా నీది ఆగిపోద్ది. ఎందుకు వచ్చిన గోళ? ఎప్పటి నుంచే 100 అంతల ఆశీర్వాదం ఆధ్యాత్మికంగాను భౌతికంగాను మన కన్నులారా చూద్దాం. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన అన్నాడు, మంచి నేలన పడిన విత్తనం ఎంత ఫలం ఇచ్చిందట? 100 అంతల ఫలం ఇచ్చింది. మరి వాక్యము ఎందుకు ఫలభరితంగా మారడం లేదు అంటే, వాక్యము ఎందుకు మంటి బెడల క్రింద నలిగిపోతుంది అంటే ఒక 3 కారణాలు ఉన్నాయి అక్కడ. ఏమిటి ఆ కారణాలు అంటే, ఒకటి త్రోవ ప్రక్కన పడిన విత్తనాల గురించి మాట్లాడుతున్నప్పుడు యేసయ్య అంటాడు, విత్తనం విత్తగానే దానిని సాతానుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు అంటాడు. చదవండి 12వ వాక్యం. త్రోవ పక్కన నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అందరూ నోరు తెరిచి ఒకసారి ఈ మాట చెప్పండి. ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారట? మీరు పిలిచే పిలుపుకి వాడికి కూడా చిరాకు వస్తుంది. చిచ్చి వీళ్ళ దగ్గర ఉండకూడదు అనుకుంటాడు. కొంచెం గట్టిగా చెప్పు. ఎవడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు? సాతానుడు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. నాకు ఆ వాక్యం చదవగానే నవ్వు వచ్చింది. ఎందుకంటే విత్తనం విత్తేవాడు చక్కగా త్రోవ ప్రక్కన విత్తితే, హృదయంలో విత్తితే, అది ఫలభరితంగా మారాలన్న ఆశతో విత్తితే శత్రువు అనుంటే సరిపోయేది. కానీ యేసు ప్రభు దాన్ని చక్కగా విడదీసి మాట్లాడుతూ అంటారు, సాతానుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. నాకు మాట చదవగానే ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, అసలు వాడు రావడానికి అది వాడి ఇల్లు కాదు కదా. మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీకు బాగా దగ్గర చుట్టం మీ ఎదురింట్లో ఉందనుకోండి, ఆమెకి మీ ఇంట్లో ఉప్పు పప్పు అవసరమైంది అనుకోండి, అర్జెంటుగా వచ్చి నువ్వు బయట బట్టలు ఉతుకుతుంటే లోపలికి వెళ్ళి ఉప్పు తీసుకెళ్తున్నా అంటదా లేదా? మీ దొంప దగ్గర నోరు తెరవండి అంటదా లేదా? ఎందుకంటది? ఆమెకి నీకు బాగా మాట్లాడరే. మీకు ఈ విషయం అర్థమైనట్టుంది, సైలెంట్ అయ్యారు. మర్యాదగా నోరు తెరిచి చెప్పండి. ఆమెకి నీకు బాగా దగ్గర బంధుత్వం ఉంది. తెల్లారు లేస్తే ఇద్దరు బాగా కౌరులు చెప్పుకుంటారు కనుక నీ పర్మిషన్ లేకపోయినా తిన్నగా లోపలికి వెళ్తుంది. ఆమెకి ఏవి కావాలంటే అది తీసుకెళ్ళిపోతుంది. మరి వీడు సాతానుగాడు వచ్చి వాక్యం ఎత్తుకెళ్ళిపోతున్నాడంటే ఆలోచించే ఎప్పుడన్నా? అసలు విత్తబడిన వాక్యం ఎత్తుకెళ్ళడానికి వాడికి ఏం పని? పని వాడు వస్తే నువ్వెందుకు తలుపులు తెరిచి పెడుతున్నావు? ప్రభు నీ హృదయంలో వాక్యాన్ని విత్తినప్పుడు అది 100 అంతలుగా ఫలభరితంగా మార్చబడే వరకు నువ్వు తలుపులు వేసుకొని ఏ శత్రువుకి చోటు లేకుండా, ఏ సాతానుగాడికి అవకాశం లేకుండా నువ్వు జాగ్రత్త చేసుకోవాలి కదా. నువ్వు జాగ్రత్త చేసుకోవట్లేదు. ఊతంటే వాడు పరిగెత్తుకొస్తున్నాడు, హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. నాకు చదవగానే ఏమనిపించిందంటే, అసలు వాడు వచ్చాడు సరే సిగ్గులేనాడు, నువ్వెందుకు తలుపులు తీసిపెట్టా? పని వాడు తిన్నగా నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? బోళ్ళంత మంది హృదయంలో విత్తబడిందిగా వాక్యం. బోళ్ళంత మంది హృదయంలో ఈ మాటలు నాటబడ్డాయిగా. మరి అందరి దగ్గర ఎత్తుకెళ్ళిపోవట్లేదే. కొన్ని మంచి నేలలో పడిన విత్తనంలాగా కొన్ని హృదయాలు ఆధ్యాత్మికంగా ఫలభరితంగా మార్చబడుతున్నాయి. మరి నువ్వు ఒక్కడివే ఎందుకు ఆధ్యాత్మికంగా చతికిలబడిపోతున్నావు? నువ్వు ఒక్కడివే ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? నువ్వు ఒక్కదానివే ఎందుకు వాక్య క్రమంలో నిలిచి ఉండకుండా బ్రతుకు నాశనం చేసుకుంటున్నావు? అంటే నీకు దేవునికి ఉండవలసిన సహవాసము కంటే నీకు సాతానుగాడికి మాట్లాడాలి సహవాసం ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే వాడు నీ స్నేహితుడిలాగా. పిలిస్తే పలుకుతాడు నా దేవుడు అని నువ్వు చెప్తావు. ఆయన పలుకుతాడో లేదో కానీ నువ్వు పిలవకపోయినా ఈ సిగ్గులో నీకు పలకడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు రెడీగా. మీకు అర్థమవుతుందా? శత్రువుకు చోటు లేనంతగా మీ హృదయాలు దేవుని ఆత్మ వర్షము చేత తడపబడునుగాక. చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ఇప్పుడు చెప్పండి, వాక్యము మనలో ఎంత ఫలాన్ని ఇవ్వాలి? అందరూ చెప్పాలి. 30 కాదు, 60 కాదు, 90 కాదు, వేగమున 100 ఫలం నీలో ప్రభు చూడాలనుకుంటున్నాడు. ఈ సంగతి ప్రక్కన పెట్టేసి విత్తబడిన వాక్యం విత్తబడినట్టు వాడు ఎత్తుకెళ్ళిపోతుంటే ఇక నీ ఆధ్యాత్మిక వ్యవస్థ ఎలా చిగురు పడుతుంది? నీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ ఫలభరితంగా మార్చబడుతుంది? మార్చబడే అవకాశం ఎక్కడిస్తున్నావు? మాటి మాటికి నీ హృదయంలో వాడికి చోటు ఉండకుండునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సాతానుడు ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిన తరువాత తిరుగుతున్నాడట. ఎక్కడో ఒక చోట ఒక ఇల్లు శుభ్రంగా ఊడ్చుంది. ఆ ఊడ్చున్న ఇంట్లోకి వెళ్ళి వాడు టెస్ట్ చేసుకొని కూర్చున్నాడు. ఎందుకురా ఇక్కడికి వచ్చావంటే, ఈ ఇల్లు శుభ్రం చేసి పెట్టిందండి, ఈ ఇంట్లో ఎక్కడ నీళ్లు కనపడలేదు, నాకు నీరు లేని చోట బ్రతుకుదామని వచ్చానండి అన్నాడు. ప్రభు అంటాడు, నీరు లేని చోటకు వాడు మాటి మాటికి వస్తున్నాడు కదా, అందుకే నేను ఈ హృదయం అనే నేల మీద ఈ రాత్రి తొలకరి కడవరి వర్షములు కుమ్మరించబోతున్నాను. ఆ నీరు శత్రువును తరిమివేయబోతుంది. ఆ నీరు సాతాను దుర్గాలు కూల్చివేయబోతుంది. నాకు చెప్పాలనిపిస్తున్న ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు వరకు నీ కుటుంబం మీద శత్రువు కలిగి ఉన్న ప్రతి ఆలోచనలు నా దేవుడు భగ్నము చేయబోతున్నాడు. చేయి పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు. నీ పిల్లల మీద కలిగి ఉన్న ప్రతి శత్రువు ఆలోచనలు చెడగొట్టబడబోతున్నాయి. ఈ సంఘం మీద కలిగి ఉన్న ప్రతి శత్రువు ఆలోచనలు చెడగొట్టబడబోతున్నాయి. ఆయన ఏం కోరుకున్నాడో తెలుసా? ఈ సంఘము, ఈ నేల, ఈ విత్తనం, ఈ జీవితం 100 ఫలభరితంగా మార్చబడాలి. 100 మీ జీవితాలు ఫలభరితంగా మార్చబడాలి. అలా మార్చబడనివ్వకుండా చేస్తున్న మొదటి వ్యక్తి ఎవరు అంటే శత్రువైన సాతాను. అందరూ చెప్పండి ఈ మాట. ఇప్పుడు చెప్పండి, వాక్యం మనలో ఫలించకపోవడానికి కారణం ఎవరు? శత్రువైన సాతాను. వాడు మన దగ్గరకు రావడానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వకుందువుగాక. ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. ఏమంటే అస్సలు వాడికి మన దగ్గర చోటు లేదండి పాస్టర్ గారు, మనం చాలా పర్ఫెక్ట్, మనం చాలా స్ట్రిక్ట్ అండే అంటుంటావు నువ్వు. దీని గురించి జ్ఞాని సొలొమోను ఒక మాట చెప్పాడు. బండ మీద సర్పము జాడ ఎవ్వడికి తెలీదు. పాము ఇసుకలో వెళ్తే అందరికీ తెలుస్తుంది, ఒరే ఇటు వెళ్ళిందిరా అని. బండ మీద సర్పం వెళ్ళిన జాడ ఎవడికి తెలీదు. అలాగే సంఘంలో శత్రువైన సాతానుగాడి జాడ కూడా తొందరగా తెలియదు ఎవరికి. జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత ఎంత మోసం చేశాడు అన్నయ్య, ఆ తర్వాత ఫలితం లేదు చెల్లెమ్మా అంటాడు పాస్టర్ గారు. అందుకని అప్పుడప్పుడు వాడు వచ్చి చెవులో చెప్తుంటాడు, ఏదో ఒకటి చెప్తుంటాడు. ఇదిగో నేను పాస్టర్ గారు చెప్పింది మొత్తం నీ గురించే. ఇది ఎవరి స్వరం? నోరు తెరిచి మర్యాదగా చెప్పండి, ఎవరి స్వరం ఇది? మీరు అనుకుంటారు పక్కింటి మరియం స్వరం అని. కాదు, అది మరియ దెయ్యం స్వరం. ఏ స్వరం అదే? మరియ దెయ్యం అదే. ఇప్పుడు ఆ దెయ్యం మాటి మాటికి వచ్చి, పాస్టర్ గారు ఏంటి ఈ మధ్య ఎక్కువగా నీ కోసమే చెబుతున్నాడు అంటుంది. అప్పుడు నువ్వు శాషు గోపకు ఒకటి బిగితే ఆ దెయ్యం పోయి మరియం ఒక్కటే, పాస్టర్ గారు నిన్న ఆదివారం భలే చెప్పాడు కదా మేము వాక్యం అంటది. ఇప్పుడు మిమ్మల్ని జడగొట్టేది మరియమ్మ మార్తమ్మలు కాదో, శత్రువు. నీలో విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తున్నాడు వాడు? చెప్పాలి, ఎత్తుకెళ్ళిపోతున్నాడు. వాడు ఎత్తుకుని వెళ్ళిపోయేదాకా నువ్వేం చేస్తున్నావు? అసలు వాడు నీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని ఎత్తుకెళ్ళేదాకా నువ్వు తలుపులు ఎందుకు తెరిచిపెడుతున్నావు వాడికి అంటే, లేదు మాకు బాగా సుట్టరకం ఎక్కువండి పాస్టర్ గారు. అప్పుడప్పుడు అండి వాడితో మేము బాగానే క్లోజ్గా చాలా చాలా డీప్గా ఉంటామండి మేము అన్నామనుకో, ఇక నీ ఆధ్యాత్మిక పతనం ఆరంభమవుతుంది. తద్వారా భవిష్యత్తు తరాల నాశనం ఇక్కడ ఆరంభమవుతుంది. జాగ్రత్త. ఒక్క వాక్యము నీలో ఫలభరితంగా మారకపోతే తరతరాలకు వెళ్ళవలసిన దీవెనకి ఇక్కడ ఆగిపోతుంది. నువ్వు ఇక్కడ ఈ విత్తనం ఫలభరితంగా మారితే రాబోతున్న తరాలు దీవెనకరంగా నిలిచి ఉండబోతున్నాయి. అందరూ నమ్మితే చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రెండవ విత్తనాన్ని గురించి చెప్తారు యేసయ్య. చదవండి నాన్న, మాట చదవండి తల్లి ఒకసారి. 12వ వాక్యం. అది అయిపోయింది. 13వ వాక్యం చదువు.
వినినప్పుడు వాక్యమును సంతోషముతో అంగీకరిస్తున్నారు. అందరూ చెప్పండి, ఏం చేస్తున్నారు? వాక్యాన్ని సంతోషముతో అంగీకరిస్తున్నారు. కానీ కొద్ది కాలము గడిచిన తరువాత శోధన కలిగినప్పుడు వాక్యములో నిలిచి ఉండలేక నాశనం అయిపోతున్నారు అంటాడు. ఇక్కడ ఒక 3 విషయాలు చెప్పాలి మీకు, జాగ్రత్తగా వినాలి. వాక్యం వినేటప్పుడు సంతోషముతో అంగీకరిస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? వాక్యాన్ని గట్టిగా, ఎంత కఠినమైన మాటనైనా సంతోషంగా అంగీకరిస్తున్నారు. కానీ కాలక్రమములో ఆ వాక్యములో నిలిచి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ 3 విషయాలు. ఒకటి, వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని చెప్తుంది వాక్యం. నువ్వు మొదటిగా ప్రతిదినము దేవుని వాక్యమును వినాలి. చెప్పండి ఈ మాట గట్టిగా చెప్పండి. ప్రతిరోజు దేవుని మాట, ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానించాలి. చెప్పండి, ప్రతిదినము వాక్యానుసారముగా నడవాలి. రోమాపత్రికలో 1 కీర్తనలో, యాకోబు పత్రికలో, తర్వాత చదువుకోండి, ఇప్పుడు వద్దు, టైం లేదు మనకి. రోమాపత్రికలో వినుట వలన విశ్వాసం కలుగుతుంది, కీర్తన గ్రంథంలో ధ్యానించమంటుంది 1 కీర్తన, యాకోబు పత్రికలో వాక్యానుసారమైన నడక కలిగి బ్రతకమంటున్నాడు దేవుడు. మరి ఎందుకు వాక్యంలో ఒక వ్యక్తి నిలిచి ఉండలేకపోతున్నాడు, లేక వాక్యం ఎందుకు తనలో ఫలభరితంగా మార్చబడడం లేదు అంటే, వాక్యాన్ని వినే మనసు లేదు, విన్న మాటను ధ్యానించే హృదయం లేదు, వాక్యానుసారముగా నడిచే నడత లేదు. ఇప్పుడు వాక్యం ఎంతవరకు పరిమితం అయిపోయిందంటే, దేవుని మందిరంలో వాక్యము విన్నప్పుడు అంగీకరించడం వరకు మాత్రమే పరిమితమైంది. ఇంకొక మాట మీకు చెప్తాను. హాస్పిటల్కి వెళ్తావు, డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇస్తాడు, ఈ ట్యాబ్లెట్ వేసుకొని అన్నం తిని ప్రతిరోజు అరగంట నడువు అంటాడు. నువ్వు నడవు, అన్నం తినే శుభ్రంగా పడుకొని నిద్రపోతావు. జబ్బు తగ్గుద్దా? తగ్గదు. ఇరిగిన కాలు ఆపరేషన్ చేసి ఈ కాలు రోజట పైకి కిందకి ఎక్సర్సైజ్ చేయి అంటాడు. చేయకపోతే కాలు అట్లాగే బిగుసుకుపోద్దుగా. నడవకపోతే, డాక్టర్ గారు చెప్పినట్టు చేయకపోతే, వాక్యం కూడా అంతే. విత్తబడుతుంది, బాగానే అంగీకరిస్తున్నావు, మరి ఎక్సర్సైజ్ లేకపోతే ఆ వాక్యం ఫలభరితంగా మార్చబడలేదు కదా. అందుకని ప్రతిదినము వినాలి, ప్రతిరోజు ధ్యానించాలి, ప్రతిరోజు వాక్యానుసారముగా నడవాలి. నడిచే క్రమములోనే ఈ వాక్యము నీలో ఫలభరితంగా మార్చబడబోతుంది. 3వ మాట చూడండి, 14వ వాక్యం. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని వింటున్నారు, కానీ కాలక్రమములో జరుగుతున్నది ఏమిటి అంటే, ఆయన చెప్పారు, ఈ జీవన సంబంధమైన విచారములు ధనభోగముల చేత అనపబడి. అందరు ఈ మాట చెప్పండి. ఈ జీవన సంబంధమైన విచారాలు, ధనభోగాలు వాక్యాన్ని ఏం చేస్తున్నాయి? అణిచివేస్తున్నాయి. ఈ జీవన సంబంధమైన విచారము అంటే, ఏ వ్యక్తి హృదయములో అయితే దిగులు కనబడుతుందో, విచారము కనబడుతుందో, మరొక కోణములో, మరొక సందర్భంలో ఈ మాటను వ్రాస్తారు. యేసయ్య చెప్పిన ఈ ఉపమానాన్ని ఏమనంటే ఐహిక విచారము అంటారు. చెప్పండి ఈ మాట. అంటే అంతరంగములో కలిగిన విచారం. ఏ కారణము కూడా నిన్ను దుఃఖానికి గురి చేయకూడదు. చేయొద్దు, గట్టిగా ఆమేన్ చెప్పండి. మరలా చెప్తున్నాను, ఏ బలమైన కారణము కూడా నిన్ను దుఃఖానికి గురి చేయకూడదు. ఒకవేళ నీకు దుఃఖం వచ్చినా అది నీ హృదయములో నివాసం ఉండకూడదు. శత్రువు చేసే తెలివి కలిగిన పని ఒకటి ఏంటో చెప్పనా మీకు? వాడు నిన్ను ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా చేయడానికి, వాక్యాన్ని ఫలభరితంగా మారకుండా చేయడానికి వాడు చేసే ఒక పని ఏంటంటే, నీ హృదయంలో విచారాన్ని పెడతాడు, దుఃఖాన్ని పెడతాడు. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను. నేను ఈ మధ్య ఒక ఇంటికి, ఒక సంఘానికి, ఒక ప్రార్థన కూటం అంటే వెళ్ళాను. ఏమిటా కూటం అంటే, పాస్టర్ గారు కొడుకు చచ్చిపోయి 4 సంవత్సరాలు అయ్యి, ఆ రోజు ఆ చనిపోయిన కుమారుడు పుట్టినరోజు. ఆ పుట్టినరోజు కోసమని వెళ్ళాను. వాక్యం చెప్పమన్నారు, వాక్యం చెప్పాను.
ఆరాధన చేశాను, అంతా అయిపోయి భోజనానికి నేను లోపలికి వెళ్ళాను. ఆ తల్లి ఏడుస్తానే ఉంది. ఈరోజు పుట్టినరోజు కదా, కొడుకుది ఏడుస్తుందేమో అనుకున్నాను. ఈలోపు ఆ పాస్టర్ గారి కూతుర్లు ఇద్దరు వచ్చి అంటారానా, ఈ ఏడుపు ఇప్పుడు కాదు, 4 సంవత్సరాల క్రితం తమ్ముడు చనిపోయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది ఏడుస్తానే ఉంది. ఒక్క రోజు కూడా ఏడుపు ఆపలేదు. ఒక్క రోజు కూడా ఈవిడ సంతోషాన్ని మేము చూడలేకపోయాం. బాగా ఆలోచన చేశాను. ఏ తల్లికైనా కుమారుడు చనిపోతే దుఃఖము సహజం. కుమారుడు చనిపోయిన కారణంతో ఏ తల్లి అయినా దుఃఖించకుండా ఎందుకు ఉంటుంది? దుఃఖం వస్తుంది. లోకంలో ఉన్నవాడు దుఃఖపడతాడు, నువ్వు దుఃఖపడతావు. కానీ ఆత్మీయుడు తెలుసుకోవలసిన పాఠం ఏంటంటే, ఆ దుఃఖమే నిన్ను ఆధ్యాత్మిక పతనం వైపు తీసుకెళ్ళిపోతుంది. అది గ్రహించి నువ్వు మేలుకోగలగాలి. స్తోత్రం చెప్పండి. అర్థమైతే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఒక్కసారి ఆమెను చూసి అనుకున్నాను, ఇప్పుడు ఇంత దుఃఖపడుతున్న ఈమె, దుఃఖపడుతున్న నేనైనా నువ్వైనా ఈ దుఃఖంతో ప్రభువుని సమీపించగలుగుతావా? ఈ దుఃఖంతో ప్రభువుని ఆరాధించగలుగుతావా? ఈ దుఃఖంతో దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతావా? ఈ దుఃఖంతో నువ్వు ఏమీ చేయలేవే. ఏ కారణముతో కూడా దుఃఖము మన గుండెలలో నిలిచి ఉండకుండునుగాక. అందరూ కుడిచే పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరూ నేను చెప్పిన ఈ మాట చెప్పండి. ఏ కారణము చేత నాలో దుఃఖము ఉండకూడదని చెప్పండి. ఇక ఇంటికి వెళ్ళాక రేపు కానీ అన్నారనుకో, మీరు చేతులు ఎత్తి నీ చేతులు ఆయన చూశాడు. మీరు మాట్లాడిన మాటలు దేవుడు విన్నాడు. నేనేం కోరుకుంటున్నానో తెలుసా? మీ హృదయాన్ని ఎల్లప్పుడూ ఆనందంతో నా దేవుడు నింపాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కొడుకు జనవరి 31వ తారీఖు చచ్చిపోయాడు. జనవరి 31 చచ్చిపోయాడు. ఆ రోజు నుంచి ఆ ఫిబ్రవరి, మార్చ్, ఆ 2 నెలల పాటు ఎక్కడెక్కడికో వెళుతున్నాను, వాక్యాలు చెప్తున్నాను, ఆరాధనలో వాక్యం చెప్తున్నాను, పాటలు పాడుతున్నాను. ఏం చేస్తున్నా కూడా నా హృదయంలో ఆనందం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నా దేవునితో నేను ఆ సంబంధము కలిగి బ్రతికే అనుభవం లేదు నాకు. 2 నెలల పాటు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే సడన్గా ఒకరోజు ఎందుకో నాకు అనిపించింది, ఈ కొడుకు చచ్చిపోయాడని ఏడుస్తున్నాను కానీ నా దేవుని ప్రేమను గురించి కానీ నా దేవుని కార్యాలను గురించి కానీ నా హృదయం దేవునితో కనెక్ట్ అవ్వట్లేదు. 2 నెలలు అయిపోయింది. ఇప్పటికీ 2 నెలలు అయిపోయింది. గతంలో నాకుండే అలవాటు, ఒక్కడిని కారులో వెళ్ళిపోతుంటే పాడుకుంటూ ఏడ్చుకుంటూ ప్రభువును స్తుతించుకుంటూ వెళ్ళిపోతాను. అనుభవం లేదు ఇప్పుడు నాకు. మందిరంలోకి వచ్చి ఖాళీగా కూర్చుంటే కొడుకుని తలుచుకొని ఏడ్చుకోవడం, కారెక్కి మీటింగ్కి వెళ్తుంటే వెళ్ళిన దారంతా కొడుకుని తలుచుకొని ఏడ్చుకోవడం, మరలా అక్కడ వాక్యం చెప్పడం, భోజనం చేయడం, మరలా కారెక్కి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ ఇదే జరుగుతుంది 2 నెలల పాటు. ఒకరోజు మందిరంలోకి వెళ్ళి కూర్చొని, ప్రభువా ఇటు నన్ను వదిలేసావా? నేను ఎంత పాడుతున్నా నా దగ్గరికి రావట్లేదు, నేను ఎంత ఆరాధిస్తున్నా నా ఆరాధన అంగీకరించట్లేదు నువ్వు ఎందుకు? నీకు నాకు బాగా ఎడబాటు వచ్చినట్టు అనిపించింది. అయ్యా నా జీవితంలో ఇక నువ్వు కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇక నాకు వేరే గతి అంతరం లేదు నాయన, ఇక నాకు వేరే గతి లేదు అని ఎందుకు ప్రభు పాదాలు పట్టుకొని మందిరంలో కూర్చొని ఒక్కడిని ఏడుస్తుంటూ ప్రభు అడిగాడు, ఈ 2 నెలల్లో ఏ రోజైనా నేను నీ హృదయంలో నివసించడానికి నువ్వు నాకు చోటిస్తే కదా, నాకు చోటిస్తే కదా. నీ గుండెల నిండా దుఃఖం పెట్టుకొని ఏడుపు పెట్టుకొని కదిలిస్తే ఏడుపు, కూర్చుంటే ఏడుపు, పడుకుంటే ఇదే ఏడుపు నీ గుండెల్లో ఉంటే నేను ఎక్కడొచ్చి నివాసం ఉంటే ఆ వాక్యం ఎక్కడ ఫలభరితంగా మార్చబడుతుంది? నేను ఇది గొప్ప కోసం చెప్పట్లేదు. ఈ బాధ అనుభవిస్తున్న తల్లిదండ్రులు ఎవరైనా మేల్కోవాలని చెప్తున్నాను. ఆ దుఃఖము నీ ఆధ్యాత్మిక పతనానికి కారణము కాకముందే మేల్కొందువుగాక. చేయతి గట్టిగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు చెప్పండి, ఐహిక విచారం మనలో ఉంటే ఏం చేస్తుంది? వాక్యాన్ని అణిచివేస్తుంది. మంటి బెడల క్రింద ఆ వాక్యం నాశనం అయిపోతుంది. ఎదుగుదల రావట్లేదు వాక్యానికి, నూరంతల ఫలం హృదయంలో కలగడం లేదు. ఈ రాత్రి ఇలాంటి దుఃఖ హృదయాలన్నిట ఆయన సంతోష వర్షమును కుమ్మరించునుగాక.
ఆ తర్వాత అక్కడ వ్రాయబడింది ధన వ్యామోహము చేత, డబ్బును గురించినటువంటి వ్యామోహం చేత ఎవరైతే పరుగులెడతారో వారిలో ఆ వాక్యము అనపబడిపోతుంది అని చెప్పాడు. 4వదిగా వ్రాయబడింది మంచి నేలను పడిన విత్తనము. ఈ రోజున ప్రభు కోరుకున్నాడు, విత్తబడిన ఈ మాటలన్నీ మంచి నేలను పడిన విత్తనములాగా 100 ఫలము మనకు దయచేయునుగాక. అందరూ కుడిచే పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. 2వ విత్తనం ఏమని చెప్పాను? గట్టిగా. మరి వాక్యం అనే విత్తనం అవడానికి ఈ టైం అయింది. మరి ఆ విశ్వాస విత్తనం ఎంత టైం పట్టుద్దో కంగారు పడద్దు. సరిగ్గా 10 నిమిషాల్లో ముగించేసుకుందాం. ఆమేన్ చెప్పేస్తాను, వెళ్ళిపోవచ్చు. అయ్యగారు ఏమైనా పెడితే తిని, పెట్టకపోతే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోండి యేసునామంలో. హల్లెలూయా. ఇది మెత్తబడ్డారా? పెడితే అనగానే మొహాలు ఎలిగినాయి, పెట్టకపోతే అనగానే అబ్బో ఇప్పుడు కొంపకలు చేసుకోవాలన్నట్టు చూస్తున్నారు మీరు. 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పు ఒకసారి. కాస్త చేతులు ఊపుతూ చెప్పు హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 2వ విత్తనం విశ్వాసం అనే విత్తనం. ఇప్పుడు ఆ విశ్వాసం అనే విత్తనము మనలో ఫలభరితముగా మార్చబడాలి. చెప్పండి, ఈ మాట ఎట్లా మారాలి? ఇప్పుడు ఆ విశ్వాసం మనలో ఫలభరితంగా మార్చబడాలి. ఆ విశ్వాసం ప్రతిదినము వర్ధిల్లుతూనే ఉండాలి. అది ప్రభు కోరుకున్నాడు. ఒకసారి మీరు లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసయ్య అన్న మాట ఒకటి చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం, ముగించుకోబోతున్నాం. 18వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన వారికి న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని నీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. అందరు ఈ మాట చెప్పండి. ఏమన్నారు యేసయ్య? భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. అప్పటికే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు బోళ్ళు మంది వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఆయనకున్న భారం, ఆయనకున్న భయం ఏంటంటే గుండెల్లో, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద నేను విశ్వాసాన్ని కనుగొనగలుగుతానా? ఎందుకయ్యా నీకు అంత బాధ? నిన్ను నమ్ముకున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు కదా అంటే, ఆయన కోరుకున్న విశ్వాసం ఏ విశ్వాసం అంటే, మీకు మూడు మాటలు చెప్తాను. ఒకటి, దేవుడు నా పట్ల కార్యము చేస్తే నమ్ముతాను అనే గుంపు ఉంది. చెప్పండి అందరు ఈ మాట. ఫలితం మీద ఆధారపడి. రెండవది, దేవుడు చేస్తాడు అని నమ్మాడు. అతని విశ్వాసం దేని మీద ఆధారపడింది? ఒక ఆశతో. విశ్వాసం ఆశతో, దేవుడు ఏదైనా చేస్తాడు అన్న ఆశతో నమ్మాడు దేవుడిని. మూడో విశ్వాసం ఏంటో చెప్పనా? ఆయన చేసినా చేయకపోయినా నా దేవుడు ఆయనే. మూడవ గుంపు కొరకు ఎదుగుతున్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పు గట్టిగా. మళ్ళా 3 మైల్లో చెప్తాను, మర్యాదగా అందరూ నోరు తెరిచి చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పు. ఎన్ని బాధలు వచ్చినాయో నాకు, ఈ పొట్టేసుకొని తిరగలేక అటు ఇటు సస్తున్నాను. మీకు జాలి కనికరం కూడా లేదు నాకు. హల్లెలూయా. అటు నవ్వకండి. మళ్ళీ నేను బాధపడతాను లోపల. నా పొట్ట అంటే ఇంత 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 చిరాకు గుందరం మీకని. వినండి జాగ్రత్తగా. మొదటి విశ్వాసం ఫలితం మీద ఆధారపడింది. చెప్పండి అందరూ. దేవుడు చేస్తేనే నమ్ముతానంటాడు. రెండోవాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడని నమ్ముతున్నానండి అంటే ఆశ. దేవుడు ఏదో ఒకటి నా జీవితంలో చేస్తాడు అన్న ఆశ. మూడో వ్యక్తి ఉన్నాడు, ఆయన చేసినా చెయ్యకపోయినా ఆయనే నాకు దేవుడు. సంఘములో ఈ మూడవ విశ్వాసం ఎప్పుడూ వృద్ధి చెందుతూ ఉండాలి. నీ విశ్వాసం ఫలితం మీద ఆధారపడినదై ఉండకుండునుగాక. నీ విశ్వాసం ఆశతో కూడినదై ఉండకుండునుగాక. నీ విశ్వాసంలో ఏమీ ఉండకూడదు, ఒక్క దేవుడు తప్ప.
అందుకని ఆ రోజున ఆ ముగ్గురిని పిలిచి నమస్కరించండి అంటే నమస్కరించమన్నారు. తీసుకెళ్ళి మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తామరా, మీరు వేసినా పర్లేదండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అన్నారు. మరల వెంటనే అంటారు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా కూడా ఆయనే మా దేవుడు. ఈ విశ్వాసము కొరకే యేసయ్య ఎదురు చూస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. అందుకనే దైవజనుడు పౌలు ఒక చక్కని మాట అంటాడు. ఏమన్నా తెలుసా? మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అనడానికి ముందు నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఏం చేశాడు? విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్న మాటలో ఎంత అర్థం ఉందంటే, ఆ విశ్వాసాన్ని ఈడ్చుకొని వెళ్ళిపోవడానికి కొన్నిసార్లు కరువులు వచ్చాయి, ఆ విశ్వాసాన్ని ఈడ్చుకొని వెళ్ళిపోవడానికి శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, తొట్టుపాటు వచ్చింది, నేరం మోపారు, నిందలు మోపారు, అవమానాలు, రకరకాల సమస్యలన్నీ ఈ విశ్వాసాన్ని ఈడ్చుకొని వెళ్ళిపోవడానికి వచ్చాయి. వచ్చిన ప్రతి సమస్య నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోద్దేమో అనుకున్నారు అందరూ. వచ్చిన ప్రతి సమస్యలో నేను నా దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాను, ప్రభు కొరకు ధైర్యంగా నిలబడ్డాను. ఒక మాట చెప్పనా? ఇలా నువ్వు ప్రభు కొరకు నిలబడి చూడు, మన కొరకు ఒక నీతి కిరీటం సిద్ధపరచబడింది. మన కొరకు ఒక ఉన్నత ఉపదేశముతో కూడిన కిరీటాన్ని దేవుడు సిద్ధము చేసి ఉంచాడు. ఆ కిరీటం మన సొంతం అవ్వాలి అంటే ప్రతి పరిస్థితులు మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు గాలి వాటానికి కొట్టుకొని వెళ్ళిపోకుండా దేవుని కొరకు దృఢంగా నిలిచే విశ్వాసం మనలో దేవుడు కలుగు చేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పు ఒకసారి. ఆమేన్. మూడవదిగా విత్తనం అనగా దేవుని రాజ్యము. అందరూ చెప్పండి ఈ మాట. విత్తనం అనగా దేవుని రాజ్యం. ఇప్పుడు దేవుని రాజ్యము మనలో మంటి బిడల క్రింద పడిపోవడం ఏంటి అంటే, దేవుని సంఘములోకి నువ్వు అడుగుపెట్టిన తర్వాత నీ ధ్యాస అయినా నీ ఆలోచన అయినా ఎప్పుడూ దేవుని రాజ్యము మీదే ఉండాలి. చెప్పండి, దేని మీద ఉండాలి? ఇప్పుడు నేను వాస్తవంగా ఈ విషయాలన్నీ, ఈ 3 విషయాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క విషయాన్ని గంటన్నర చెప్పాను ఆ సంఘంలో. నిన్న వారం, అంతకు ముందు వారం ఒక్కొక్కటి గంటన్నర చెప్పిన విషయాలు మీకు కుదించి చెప్తున్నాను, మీకు అర్థం చేసుకుంటారని. దేవుని రాజ్యం మంటి బిడ్డల కింద కూలిపోవడం అంటే ఏంటి అంటే, దేవుని రాజ్య సంబంధమైన ఆలోచనలు లేకుండా ఒక వ్యక్తి బ్రతకడం అనేది దేవుడు ఇష్టపడట్లేదు. మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను. సరిగ్గా 2000 కూడా కాదు, 98, 99 సంవత్సరాలు అనుకుంటాను బహుశా, నరసరావుపేటలో మందిరం కడుతుంటే, మీకు ఇందాక చెప్పినట్టున్నాను నేను ఆ పిల్లాడు గురించి చెప్పినప్పుడు, అక్కడ ఒక చిన్న పాక ఉంది, ఆ పాకలో ఉండేవాళ్ళం. ఆ చర్చి ఓపెనింగ్ అయిపోయింది, తర్వాత ఏదో మీటింగ్ ఉంటే వెళ్ళాం. అక్కడికి మా ఊరు నుంచి సేవకు వచ్చిన ఒక పాస్టర్ గారు కూడా వచ్చాడు. అక్కడికి అందరం ఉన్నాం గదిలో ఉండి ఏదో మాట్లాడుకుంటూ అందరం పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుకుంటాం. ఏమన్నా జరిగినా మన జీవితాల్లో పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకూడదు, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ఏదో మాట్లాడుకుంటున్నాం. అప్పుడు నా వయసు 18, 19 సంవత్సరాలు ఉంటాయేమో. దాని గురించి మాట్లాడుకుంటుంటే ఆయన, ఆ పాస్టర్ గారు అన్నాడు నాతో, రేయ్ పరలోకం నువ్వు చూసావా అన్న. పరలోకం చూడడం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న, మనం భక్తి ఎందుకు చేస్తున్నాం? చూసారా, మీకు కూడా డౌట్ వచ్చేసింది. మీరు కూడా ఆయన ఫ్యామిలీ అనుకుంటా. భక్తి ఎందుకు చేస్తున్నాం మనం? గట్టిగా ఏమన్నా, దేవుడు మాకు ఇల్లు కట్టిస్తాను అన్నాడండి అని వచ్చావా మందిరానికి? ఒకవేళ అట్లా వస్తే మానేయి రామకు. రోగం తగ్గిస్తాను అన్నాడండి, దాని కొరకే అయితే వద్దు. ఎందుకంటే రోగాలు బోల్డ్ చోట్ల తగ్గుతాయి, హాస్పిటల్కి వెళ్ళిన తగ్గుతాయి. ఇల్లు కట్టాలంటే బ్యాంక్ లోన్ ఇస్తాడు, కట్టుకో. దేవుని మందిరానికి ఒక వ్యక్తి రావలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను రాజ్యము కొరకు సిద్ధపరచబడాలి, బంగారు వీధులు కలిగిన పట్టణం కొరకు నేను సిద్ధపరచబడాలి. అక్కడికి వెళ్ళడానికి బ్రతకాలి కనుక ఇల్లు కావాలి, కనుక ఇల్లు ఇవ్వయ్యాను ప్రభువుని అడగడం తప్పు కాదు. ఇంటి కోసమే యేసుని వెంబడించానంటే మనకంటే దౌర్భాగ్యులు ఉంటారు, జాగ్రత్త. వాక్యం ఏం చెప్తుంది? నీ బ్రతుకు, నీ ఆలోచన, నీ ధ్యాస పరలోక రాజ్యము మీద ఉండాలి. పరలోక రాజ్యం మీద కదా నీ ధ్యాస ఉండవలసింది. రాజ్యాన్ని గురించిన చింత నీలో లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? ఆ రోజున గెహాజీ ఆ నయమాను
రథం వెంట పరిగెత్తి వెండి బంగారాలన్నీ తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకొని ఏమి అడగనట్టు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మూడు దుడుచుకొని స్తోత్రం స్తోత్రం ప్రభు గ్లోరీ టు గాడ్ హల్లెలూయా చేసేసి అంటే పాస్టర్ గారు వచ్చి రేయ్ ఎక్కడికి వెళ్ళా, నేను ఎక్కడికి వెళ్ళాను పాస్టర్ గారు గ్లోరీ టు గాడ్ హాస్టల్ అయితే భాషలు మాట్లాడేస్తున్నాడు 2 నిమిషాలు చక 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 చక. పాస్టర్ గారు చూసి రే నువ్వు ఆ రథం వెంట పరిగెత్తి బంగారం వెండి తెచ్చుకున్నప్పుడు నా మనసు నీతో పాటు వచ్చిందిగా. మనసు వచ్చిందా? దానికి పని పట్టలేదా? ఉండదు దానికి ఏ పని ఉండదు. దాని పని అంతా ఏంటంటే నువ్వు ఎక్కడ నాశనం అయిపోతావో చూడడం మీ పాస్టర్ గారి మనసు పని. స్తోత్ర. ఏం మెత్తబడ్డారు అంటే మేము వెళ్ళి ఎన్ని చోట్లకి వచ్చిందో ఆయన మనసు అన్నట్టు చేస్తున్నారు. 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పు. 2 చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పు. సంతోషంగా చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏంటి నీ మనసు నాతో వచ్చిందా? వచ్చిందిరా. ఏం చేశాను అక్కడ? అరే వాళ్ళ లోపల ఉన్న బంగారం అంతా వెండి అంతా తెచ్చి నీ ఇంట్లో గొయ్యి తీసి లోపల పెట్టావా? దేంతో తవ్వేనబ్బా? దేంతో దువ్వా? కోపకేసి బీకేవాళ్ళకి దేంతో దవ్వితే ఏం గొయ్యి తీసి పెట్టావా లేదా? పెట్టాడు లోపల. అప్పుడు ఆయన పిలిచి అంటాడు, ఒరే అసలు నువ్వు దేవుని సేవ కొరకు వచ్చింది ఎందుకు? దైవజనుడు వెంబడిస్తుంది ఎందుకు? దేవుని సేవ కొరకు నువ్వు అడుగుపెట్టింది ఏ ఉద్దేశంతో అడుగుపెట్టావు? ఆత్మల సంపాదనే ధ్యేయంగా కదా నువ్వు అడుగుపెట్టావు. మరి ఇప్పుడు దేని వెంట పరిగెడుతున్నావు? పొలాల వెంట, ఇళ్ళ వెంట, స్థలాల వెంట, ఆస్తుల వెంట, వీటి వెంట పరిగెడుతున్నావు. నీ దర్శనం మారిపోయింది, అడుగుపెట్టిన ఉద్దేశం మారిపోయింది. దేవుని రాజ్యము కొరకు పరిగెత్తేవాడు దేవుని సంఘాన్ని గూర్చిన చింత కలిగి బ్రతుకుతాడు. అర్థమైతే చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు. సంతోషంగా చెప్పు. దేవుని రాజ్యాన్ని గురించి చింత కలిగిన వాడు ఎప్పుడు దేవుని సంఘాన్ని గురించి, దేవుని రాజ్య నియమాలను గురించిన ఆలోచనే ఉంటాయి తనలో. నువ్వు మందిరానికి ఎప్పుడు వచ్చినా కోరుకోవలసిందేంటో తెలుసా? నా సంఘము క్షేమముతో వర్ధిల్లాలి. చెప్పండి ఈ మాట. నా సంఘము క్షేమముగా వర్ధిల్లాలి. నా సంఘం రాకడ కొరకు సిద్ధపరచబడాలి. నా సంఘంలో అందరికీ కార్లు ఇచ్చాయి ప్రభు, కార్లు ఇచ్చాయి. ఏం చేసుకుంటా కారిస్తే? మీ ఆవిడికి స్టీరింగ్ ఇచ్చి నువ్వు వెనక పెట్టి తోయాలి, దాంట్లో ఆయిల్ పోయలేక. ఏం చేసుకుంటా? నీకు అవసరమైతే ఆయన ఇస్తాడుగా. ఏం మాట్లాడవే? ఇస్తాడు. ఎందుకు నీ కారు? వాళ్ళు కొన్నారు మా ఇంటి ముందు వాళ్ళు, మేము కూడా అర్జెంటుగా కొనేయాలి. నాడ దొరికిందని గుర్రం కొన్నట్టు పిచ్చి ఆలోచన ప్రక్కన పెట్టు. ఒక్క మాట మీకు చెప్తున్నాను, ఒక దైవజనుడిగా. దేవుని సంఘాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి మీరు ఆలోచన చేయండి. మీకు కావలసిన సర్వ సమృద్ధి నా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ హృదయములో ఉన్న దేవుని రాజ్య సంబంధమైన ఆలోచన మంటి బిడ్డల క్రింద కుళ్ళిపోకూడదు. ఆలోచన వర్ధిల్లుతూనే ఉండాలి. ఆలోచన ఫలభరితంగా మార్చబడుతూనే ఉండాలి. అలా ఎప్పుడైతే ఫలభరితంగా మార్చబడాలని నువ్వు ఆశపడతావో, ప్రభు అంటాడు, మీ మీద తొలకరి వర్షమును కుమ్మరించబోతున్నాను, కడవరి వర్షాన్ని కుమ్మరించబోతున్నాను. ఈ వర్షాలు మీ పంట భూమిని తడపబోతున్నాయి, నీ హృదయ భూమిని తడపబోతున్నాయి. శారీరక దరిద్రత కొట్టివేయబడుతుంది, ఆర్థిక దరిద్రత కొట్టివేయబడుతుంది, ఆధ్యాత్మిక శాపము కూడా కొట్టివేయబడబోతుంది. మీకు సరదాగా ఒక మాట చెప్తాను. ఒక దెబ్బకు 2 పిట్టలు అంటారా లేదా? ఈ ఒక్క కోటం 2 కోణాలలో నీ జీవితాన్ని బాగు చేయబోతుంది. నిజంగా నమ్మితే స్తోత్రం చెప్పు. మీ శరీరానికి పట్టిన తెగులు పోతుంది, ఆత్మకు పట్టిన తెగులు కూడా. తొలకరి వర్షం కురుస్తుంది, కడవరి వర్షం కురుస్తుంది. ఆ వర్షం ఈ నేలను తడుపుతుంది, ఈ నేల ఫలభరితంగా మార్చబడబోతుంది. ఇక మీదట విత్తనము మంటి బెడ్డల క్రింద నలిగిపోకూడదు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడిన వారందరూ కళ్ళు మూసి 2 చేతులు ఆయన వైపు చాపి, అందరూ కళ్ళు మూయాలి, 2 చేతులు ఆయన వైపు చాపాలి.
ఒక 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. 2 నిమిషాలు. చేతులు పైకెత్తు. నువ్వేం విన్నావో, నీకేం అర్థమైందో స్పష్టంగా ప్రభుతో చెప్తూ ప్రార్థన చేసుకో. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఎంత గట్టిగా ప్రభుతో మాట్లాడగలం అంత గట్టిగా మాట్లాడు. ఏమి సిగ్గుపడద్దు, ఏమి సిగ్గుపడద్దు. విత్తనము కుళ్ళిపోతే ఏమవుతుంది? భవిష్యత్తు తరాలకు వెళ్ళవలసిన దీవెన ఆగిపోతుంది. విత్తనం అంటే రాబోతున్న సంవత్సరాల పంట మాత్రమే కాదు, ఆ తరువాత సంవత్సరాలకు కావలసిన విత్తనం కూడా ఆ పంటలోనే ఉంది, ఆ గింజలోనే ఉంది. మరి ఆ ఒక్క గింజ నాశనం అయిపోతే తరాల జీవితం నాశనం అయిపోతుంది, తరతరాల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. విత్తనము కుళ్ళిపోనివ్వద్దయ్యా. 2 చేతుల పైకెత్తి నోరు తెరవండి, నోరు తెరవండి, బిగ్గరగా ప్రార్థన చేసుకోండి అందరూ. విత్తనము కుళ్ళిపోనివ్వద్దు, భవిష్యత్తు తరాల ఆశ కుళ్ళిపోనివ్వద్దు. ఎన్నో ఆశలతో అడుగు పెట్టానయ్యా, కానీ మంటి బిడ్డల ఆశలన్నీ అణిచివేస్తున్నాయి. లోక శాపం ఆశలను అణిచివేస్తుంది. నా హృదయంలో కలిగి ఉన్న ఆధ్యాత్మిక ఆశలన్నీ అడుగంటిపోయేటట్లు చేస్తున్నాయి శత్రువు యొక్క ఆలోచనలు. అన్ని సరి చేయబడాలి డాడీ. చేతులెత్తి మనసారా అడగండి ప్రభు. మనసారా అడగండి, మనసారా అడగండి, మనసారా అడగండి. దాటి వెళ్ళిపోకు నన్ను. ఒకే మాట, నా జీవితానికి పడిన శాపం తొలగిపోవాలి, నా ఆత్మకు పడిన శాపం తొలగిపోవాలి. ఈరోజు దాటి వెళ్ళిపోకయ్యా. కూలిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టవా? దేవుని తోట మిడతల పాలై పాడైపోయెను, బీడుగా మారెను. తోట పూర్తిగా నాశనం అయిపోతుంది. విత్తనం మంటి బెడల క్రింద కుళ్ళిపోతుంది. అయినా నీలో కొంచెమైనా చలనం లేదా? నాశన కోపము నుంచి తప్పించబడాలన్న చలనం లేదా? ప్రతి విత్తనము 100 ఫలాన్ని ఇవ్వాలయ్యా. సేవకులు చేతులెత్తి ప్రార్థన చేయండి. నా సంఘములో ఉండే ప్రతి హృదయం అనే నేల 100 ఫలమిచ్చేదిగా మార్చబడాలి. చేయండి, చేయండి. తల్లులారా చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడెను. ఎంత నలిగినను దైవ జనమున ప్రార్థన దాహము పుట్టకపోయెనే. సంఘమున మన జీవితములలో, సంఘమున మన
జీవితములలో బలిపీఠములే కూలిపోయెను కూలిపోయెను. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. కూలిపోయిన మన బ్రతుకున, కూలిపోయిన మన బ్రతుకున బలిపీఠములను కట్టగరండి కట్టగరండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. పశ్చాత్తాప్తులై గత జీవితమును విడచియు దేవుని వైపుకు మరలి. పశ్చాత్తాప్తులై గత జీవితమును విడచియు దేవుని వైపుకు మరలి. మొదటి ప్రేమను మరల రగల్చి, దేవుని వాగ్దానము చేపట్టి. మొదటి ప్రేమను మరల రగల్చి, దేవుని వాగ్దానము చేపట్టి. మేల్కొనుడి మన దేవుని వేడగా, మేలుకొనుడి మన దేవుని వేడగా. ఊనుకొనుడి బలి పీఠము కట్టగా, పీఠము కట్టగా. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మరలి రండి దైవ జనమా, దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను పీడుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను పీడుగా మారెను. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మరలిరండి. మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మరలిరండి. పిలువనంబుడి ప్రార్థన వీరుల, పిలువనంబుడి ప్రార్థన వీరుల. బలిపీఠము కడ రోదించండి రోదించండి. మరలి రండి దైవ జనమా, పిలుపిదే తరలి రండి. సింహాయను బలి పీఠముపై మన రక్షణకై యేసే బలియాగెను. సింహాయను బలి పీఠముపై మన రక్షణకై యేసే బలియాగెను. ఆయన కొరకై నీ జీవితమును పానార్పణముగా దారపోయగా. ఆయన కొరకై నీ జీవితములు పానార్పణగా దారపోయగా. సమర్పణతో తీర్మానముతో సమర్పణ
దైవ జనమా ప్రభుని పిలుపిదే తరలి రండి దైవ జనమా ప్రభుని పిలుపిదే తరలి రండి కూలిపోయిన మన బ్రతుకుల కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి కట్టగరండి కూలిపోయిన మన బ్రతుకు పడదమా కూలిపోయిన మన బ్రతుకు బలిపీఠము ఒక నూతనమైన తీర్మానంతో మరలా మొలకెత్తాలి, దేవునికి దగ్గర అవ్వాలి, ఫలించాలి. దైవ జనమా నూరంతల ఫలం యేసయ్యా. అందరూ ఆశగా చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధి మన మధ్యలో దైవ జనమా పిలుపిదే తరలి కూలిపోయిన మన బ్రతుకుల కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను యేసయ్యా. దేవుని కృప, దేవుని సన్నిధి మనలో, దేవుని కృప సంపాదించుకో. ఈ మాసమే కూలిపోయిన బలిపీఠములను మరణ దేవుడు రేపుతున్నాడు. నీ జీవితం కట్టబడుతుంది. నీ తండ్రి నిన్ను సమీపించాడు. పరిశుద్ధాత్మ వర్షము గురించి చాలా కాలమైంది. అయినా నేల నెరవిడిచి ఆత్మాభిషేకాన్ని పొందుకోలేక పరిశుద్ధాత్మ విత్తనము నలిగిపోతున్నది. ఇక్కడైనా మేలుకో ఇక్కడైనా దేవుని శక్తి పొందుకో. ఆయన మహిమ, పరిశుద్ధాత్మ వర్షం, పరిశుద్ధాత్మ వర్షం. ఇదిగో తన ఒక్కొక్కరి మీద ఈ రాత్రి నిశ్చయముగా పరిశుద్ధాత్మ వర్షం ఒక్కొక్క ఎంతో కాలమైపోయింది. అనుభవించుదాం, పొందుదాం. కృపనైనా తొలకరి కృప, పరిశుద్ధాత్మ కృప అనుభవించండి. నూరంతల ఫలమయ్యా, నూరంతల ఫలమై ఈ మాసమే అదిగో సన్నిధి పరిశుద్ధాత్మ పరిశుద్ధ కుమ్మరించబడుతుంది.
ఫలభరితమైన జీవితాన్ని చూసి చాలా కాలం అయిందయ్యా. ఫలభరితమైన జీవితాన్ని చూసి చాలా కాలం అయింది. యేసయ్యా నా తండ్రి కృపా. జీసస్ నా భవిష్యత్తు ఒక్కసారి అలానే కళ్ళు మూసి కళ్ళు మూయండి అందరూ. కళ్ళు మూయండి అమ్మ, కళ్ళు మూయండి తల్లి. కళ్ళు మూయాలి అందరూ కళ్ళు మూయాలి. చేతులు జోడించి నమస్కరించి భవిష్యత్ అంతా మంటి బిడ్డల క్రింద కుళ్ళిపోతుంది. నా పిల్లల భవిష్యత్తు మంటి బిడ్డల క్రింద కుళ్ళిపోతుంది. వర్షం కురిసి చాలా కాలమైందయ్యా. ఆలస్యం అయిపోయిందని కంగారు పడొద్దు. ఆలస్యమైనా పర్లేదు. మోడు బారిపోయిన నేల ఫలభరితంగా మార్చబడే నేలగా మార్చుకుని తిరిగి వెళ్ళి ఇక్కడి నుంచి ఈరోజు నీ జీవితంలో, నీ చరిత్రలో మిగిలిపోయే రోజుగా దేవుడు చేయాలి. నేల నెరవిడిచి చాలా కాలం అయిపోయిందయ్యా. నేల నెరవిడిచి చాలా కాలం అయిపోయింది. మంటి బిడ్డల క్రింద విత్తనం ఎదగలేకుండా అణచబడిపోతుంది. ఏదో కాలయాపన చేయడానికి వచ్చి వెళ్ళినట్లు దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతున్నాను. ఫలాలు ఉన్నాయా లేదా అని ఏ రోజు ఆలోచన చేయలేదు నేను. డాడీ, నన్ను దాటి వెళ్ళిపోకయ్యా. గట్టిగా చెప్పండి మాట. నన్ను దాటి వెళ్ళిపోకయ్యా. నా పిల్లలను దాటి వెళ్ళిపోకయ్యా. నా కొడుకు హృదయం మోడు బారిపోయింది. వర్షాన్ని కుమ్మరించు. నా కుమార్తె హృదయం మోడు బారిపోయింది. వర్షాన్ని కుమ్మరించు. కుమ్మరించు డాడీ, కుమ్మరించు. ఆశలన్నీ మంటి బిడ్డల క్రింద నలిగిపోతున్నాయి. ఇప్పుడు చేసే ఈ ప్రార్థన నీ చరిత్ర మార్చబోతుంది. సహోదరులారా,
సహోదరులారా, చేతులు జోడించి ప్రభువుని అడగండి. కుటుంబ యజమానిగా నీ ప్రార్థన నీ తరాలకు దీవెన కలుగు చేయబోతుంది. తరతరాల శాపాన్ని కొట్టివేయబోతుంది ఈ ప్రార్థన. Thank you, Lord. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరూ ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. నిజంగా దేవుని వాక్కు సెలవిచ్చినట్లు బ్రద్దలైపోతున్న నేల పరిశుద్ధాత్మ వర్షము చేత తడపబడి ఫలించేటట్టుగా మారునట్లు ఈ కోడిక దేవుడు నీతోనే మాట్లాడడానికి ఏర్పాటు చేశాడు. తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఆశ గలవారు మీ చేతుల ఆకాశం వైపు చాపండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమ గల తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు స్తుతి చెల్లిస్తాను. ఇంతవరకు మీ దాసును నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటకే స్తుతి చెల్లిస్తాను. వినబడిన ప్రతి మాట నీరు కట్టి ఫలింపు చేయండి. ఆ మాట మీ జీవపు వాక్కుగా మార్చండి. శ్రేష్టమైన జీవం గల విత్తనంగా చేయండి. యేసు నామంలో కుటుంబాలు ఫలించడానికి మీ వాక్కు విత్తనముగా మారునుగాక. కుటుంబాలలో కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం, సమాధానము, ఓర్పును, ఐక్యతను, జీవమును, ఆరోగ్యము నిశ్చయముగా కలుగు చేయునుగాక. కుటుంబాలు కట్టబడునుగాక. కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగాక. కుటుంబాలు నీ దీవెన పొందుదురుగాక. ఇస్తున్నాము నీ విశేషమైన కృపను కుమ్మరించి ఇది మొదలుకొని మరలా సంవత్సరము తిరిగి వచ్చేంత వరకు వెళ్ళిన ప్రతి స్థలములో, తలపెట్టిన ప్రతి పనిలో, వేసిన ప్రతి అడుగును, ప్రయత్నం చేసిన ప్రతి ప్రయత్నమును యేసు నామములో సఫలమగునుగాక. ఆశీర్వదించబడుదురుగాక. పిల్లలు, కుటుంబాలు, పశువులు, పంట పొలాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్త దీవెనలు పొందుదురుగాక. సకలాశీర్వాదాలకు కారణభూతుడు, ఫలింపజేసే తండ్రిగా మీరు జీవితాల్లో అడుగుపెట్టి ఆశీర్వదించమని అయ్యా, మీ ఆశతో మీ వైపు చేతులు చాపిన ప్రతి చేతిని మీ దీవెనతో నింపి మీ సన్నిధి కాంతితో నడిపించమని ఇంతవరకు వినగల మనసు, గ్రహించే హృదయం ఇచ్చి ఆశతో మీ వైపు చేతులు చాపిన వారిని దీవించి ఆశీర్వదిస్తూ బలపరిచి వాడుకున్న మీ దాసుని ఇంకను అభిషేకించి రెట్టింపైన కృపదైచే నీ సన్నిధిని చేరిన మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఒక క్షణం కూర్చుందాం దయచేసి అందరూ. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మీరు చెప్పే హల్లెలూయా మీ సంతోషమా బాధ పాస్టర్ గారు వింటారు. ఇప్పుడు సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి. పాస్టర్ గారికి నమ్మకం కుదరలేదట, ఇంకోసారి చెప్పండి. చాలా సంతోషంగా ఉన్నారు. చప్పలు కొడదాం గట్టిగా. దేవుడి రాత్రి మనల్ని దీవించును గాక. మంచిది ప్రియులారా, ఆయన సన్నిధికి చేరి వచ్చిన మనం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదంలో నుంచి గుప్పులు విప్పి ఆయన సన్నిధిలో మన కానుకలు సమర్పించుదాం. మీరు కానుకలు విత్తుతూ ఉండగా పిల్లలు మీ మధ్యలోకి వస్తారు. మీ హృదయపూర్వకమైన కానుకలు ఇవ్వండి. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించిన దాంట్లో మీ తోడ్పాటును అందించండి. దైవజనులు ఈ కూడికను ఎందుకు ఏర్పాటు చేశారో తెలియజేస్తారు. ప్రైజ్ ద లార్డ్. పరిచారకులు మీ మధ్యకు వస్తారు. మీ హృదయపూర్వకమైన అర్పణలు అర్పించి దైవదేవులు పొందండి. ఈ కూడికను ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మన బిడ్డలందరూ చాలా చాలా దూర ప్రాంతాలు పనులకు వెళ్ళిపోతున్నారు. చాలామంది భర్తలు దేశం వెళ్ళిపోతూ భార్యలను ఇంటి దగ్గర వదులుతూ, భార్య భర్తలు వెళ్ళిపోతూ పిల్లల్ని ఇంటి దగ్గర విడిచిపెడుతూ, ఇట్లాగా కుటుంబాల్లో ఎంతో కష్టపడుతూ శ్రమ పడుతున్న సంపాదన మిగలకపోవడం, ఇట్లాంటి విషయాలన్నీ వింటున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ప్రభు స్పష్టంగా చెప్పిన మాట, ఈరోజు దైవజనుని మరుగు చేసుకొని అదే సందేశాన్ని ప్రభు ఇచ్చారు. చూడండి, దుష్టుడు కుటుంబాలలో విలయతాండమాడుతూ సంతోషం లేకుండా, ఆశీర్వాదం లేకుండా, క్షేమం లేకుండా
ఒకవైపు నుంచి పాడు చేస్తూ ఉన్నాడట. అందుకే ప్రభు చెప్పారు, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికను ఏర్పాటు చేసి కుటుంబాలతో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. అయ్యా, మేము కుటుంబాలతో రాలేకపోయాం, మా ఇంట్లో వారు రక్షించబడలేదు, చెప్పిన మాట వినలేదు, రాలేదు అని బాధపడుతున్న వారు భయపడకండి. దైవజనుని మరుగు చేసుకొని మాట్లాడిన మాట ప్రకారం చేసుకున్న ప్రార్థన సాక్షాత్తు ప్రభు ఆలకించాడు. దేవునికి స్తోత్రం. దుష్టుడు మన కుటుంబాలను పాడు చేస్తూ, నువ్వు ఏది చేసినా మంటి పెడ్డల కింద కుళ్ళిపోతూ వచ్చింది విత్తనం ఆశీర్వాదం. ఇది మొదలుకొని తొలకరి వర్షమును కడవరి వర్షమును కుమ్మరిస్తూ ఉన్న దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భయపడకండి, భయపడకండి. ఇంతకాలం పట్టి పీడించిన దుష్టుని తంత్రములు ఈ రోజుతో ఆ కట్లు తెగిపోయాయి. ఆ శాపం సంపూర్ణముగా ప్రభు కడిగి వేశాడు. ఇక మీరు ఏ పనులు అడుగుపెట్టినా, ఏమి చేసినా మీరు ఫలభరితముగా మార్చబడతారు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో జీవిస్తూ నమ్మకముగా బ్రతకండి. ఆయన మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను వృద్ధి చేయునుగాక. మీరు ఎంతగా దేవునితో ఉంటారో అంతగా మీరు ఫలిస్తారు. దైవజనులు చెప్పారు కదా, సాతానుగాడితో సహవాసం ఎక్కువైతే ప్రభువుతో ఆశీర్వాదం దూరం అయిపోద్ది. కాబట్టి దేవునితోనే ఉండండి. మీరు ఎక్కడున్నా, ఏ పని చేసినా మీ కొరకు ఇక్కడ ధూపం ఎప్పుడు దైవజనులుగా మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. మీరు ఎక్కడున్నా దేవుని కృపలో వర్ధిల్లుతారు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. చిన్న చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మీ అందరికీ మంచి భోజనాలు ఉన్నాయి. దైవజనులు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. నరసరావుపేట నుంచి మన మధ్యకు వచ్చిన దైవజనులు ఆనంద్ అన్న ఒక చిన్న ప్రార్థన చివరిగా చేస్తారు. అక్షయ్ పాస్టర్ గారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. మనం సెలవు తీసుకుందాం. చాలా సమయం అయిందని కంగారు పడొద్దు. మన శాపం పోయిందని ఆనందిద్దాం. సమయం అయిపోయింది, దూర ప్రాంతం వెళ్ళాలని భయపడకండి. యేసయ్య కృప నీకు తోడుండి ఆశీర్వాదకరంగా నడిపించబోతుంది. ఎంతకాలం మోసుకొని భరించి బాధపడిన పరిస్థితులన్నీ తొలగిపోయాయి. ఆశీర్వాదంతో ఆనందంతో గంతులు వేస్తూ వెళ్ళబోతున్నావు. ఆ కృప ప్రభు మీకు దయచేయునుగాక. అందరూ కళ్ళు మూసుకోండి, అలాగే కళ్ళు మూసుకోండి. దైవజనులు విత్తిన కానుకల కొరకు చివరిగా మీ కుటుంబాల కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. దైవజనులు ఆశీర్వాదాన్ని ఇస్తారు. స్తోత్రములు నాయనా. జీవము కలిగిన దేవా, నీ కొందనాలు. నీవే నా ప్రభువా. ఆ పరలోకము నుండి దిగి వచ్చి నీ దాసునిలో నుండి నువ్వు మాట్లాడినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మాటలు ఈరోజు మేము దీవించబడలేకపోవటానికి గల కారణం, సాతాను సంబంధులమై సాతానుకు సమయం ఇచ్చి నీకు బదులుగా వాడిని ఇంట్లో చేర్చుకొని నీతో సావాసం చేసి బ్రతకవలసిన విశ్వాసహీనులమై అపవాది సంబంధులమై ప్రార్థనకి దూరమై అల్ప విశ్వాసముతో నా ప్రభువా నీలో ఫలించవలసినటువంటి మేము మంటి పెడ్డల కింద విత్తనాలు నలిగిపోయినట్లుగా కుటుంబాలు ఈ దినాన కూలిపోతున్నాయి అయ్యా. ఎన్నో కుటుంబాలు అప్పుల పాలు, ఎన్నో కుటుంబాలు నాయనా రోగాల పాలు, ఎన్నో కుటుంబాలు దుష్టుని చేతిలో సతమతం అవుతూ ఇంగుప్పుడంత గుండెలో చెప్పలేని బాధలు మోసుకుంటూ నలిగిపోతున్న బిడ్డలతో మాట్లాడేవయ్యా. ఈ దినము నీ దేవుని సేవకి నీ నోటి నుండి వచ్చిన మాట ప్రతి హృదయములో ఫలింపచేయి నా ప్రభు. ప్రతి కుటుంబాన్ని వేలుబడి చేస్తున్న ఆ శాపము యేసు నామములో లయమైపోవును గాక. ప్రతి కరువు యేసు నామములో లయమైపోవును గాక. పీడిస్తున్న ప్రతి దుష్టుడు దూరమై ఆయన హస్తాల కింద బ్రతుకుదుముగాక. ఇది మొదలుకొని నమ్మకమైన బ్రతుకు బ్రతికి నూరంతులుగా దీవించబడదముగాక. ఈ వాక్యము
హృదయం అనే పలక మీద ప్రతి బిడ్డ రాసుకొని నెమర వేసుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఈతబడినటువంటి కానుకలను జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ పరిచర్య కోసమై వారి కష్టాతీర్థం నుండి తీసుకొచ్చినటువంటి కానుకల్ని నీ సేవకుడు చెప్పినట్లుగా నూరంతులుగా నీవు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, తీర్మానంతో ప్రార్థించిన వారికి నీ సకల పరిశుద్ధులకును, తన దాసుని కుటుంబానికి, సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు ఆయన సన్నిధి కాంతి తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక ఇంతటితో ముగించబడింది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే వాక్యం ఎత్తిన దైవజనులకు, కూడి వచ్చిన సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అక్షయన్నకు కోటి కోటి వందనాలు. ఓకే, ఇక అయిపోయింది. అందరూ లేవండి. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు వందనాలు చెప్పుకోండి. ఎవ్వరూ నెట్టుకోకుండా అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళాలి. మంచి భోజనం సిద్ధపరిచారు బిడ్డలు. ఈ కూడికకు సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మీకు గొప్ప ప్రతిఫలంతో, ఘనమైన ఆశీర్వాదాలతో నడిపించునుగాక. అందరూ లేవండి, ఎవ్వరూ నెట్టుకోకుండా. ప్రార్థన చేయించుకోవాలనుకున్న వారంతా ముందుకు రండి. రే అవన్నీ త్వర త్వర పక్కకు పెట్టు, ఆ కెమెరా తీసేయి. ఇంతసేపు అన్న తీసేయండి, ఆ మొక్క కూడా పక్కన పెట్టేసేయండి. పురుషులందరూ కుడి వైపుకు రండి, స్త్రీలు ఇటు ఎడమ వైపుకు రండి. ఈ మొక్క పక్కకు లాగండి, ఆ చాప తీసేయి. ఏంటి అమ్మాయిలు చూస్తారు, తీయొచ్చుగా. నిలబడి తప్పదు. ప్రార్థన అవసరతలు ఉన్నారు, ముందుకు రండి, ఇటు రండి అన్న. భోజనానికి అటువైపు భోజనశాల ఉంది, భోజనానికి వెళ్ళండి. అందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను.